వివిధ వృత్తి ఉద్యోగాలలో రాణించి వివిధ ప్రాంతాలలో స్థిరపడి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మనందరం ఇక్కడ సమావేశం కావటం చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా పెద్దలైన మీ అందరూ కూడా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఆహ్వాన కమిటీ వారికి ప్రోత్సాహాన్ని అందించి కార్యక్రమానికి విచ్చేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విఘ్నేశ్వర మరియు సరస్వతి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. శ్రీమతి జ్ఞానప్రసూనాంబ గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం వరసుధాం జాడ్యాంధకారాపహాం హస్తై స్ఫాటిక మాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం జరగాలనేటువంటి ఆకాంక్షతో ముందుగా ప్రార్థన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలను అలంకరించవలసిందిగా శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని, భట్టాచార్య వారిని, మృత్యుంజయ ప్రసాద్ గారిని వేదిక మీదకు వచ్చి సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలను అలంకరించవలసిందిగా సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి అలా సార్ ఒకసారి అందరూ చూడరా కొంచెం అలా జరుగుతారా సార్ చూడాలి, అందరూ చూడాలి. తర్వాతి అంశం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ను భూతిభిः శ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజనీవతి ధీనామవిద్రిజవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వసవో దేవతా रुद्रा देवता दिव्या देवता विश्वे देवा देवता मरुतो देवता बृहस्पति देवतेन्द्रो देवता वरुणो देवता मूर्धाशिराट् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति.
1912 సంవత్సరంలో కోట లక్ష్మయ్య నాయుడి సంస్కృత కళాశాల ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి గారి భవన నిర్మాణ దానంతో ప్రారంభించబడి దాదాపుగా 112 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ కళాశాలలో ఎందరో అధ్యాపకులు పనిచేసి పదవీ విరమణ చేసి కీర్తిశేషులైనారు. అలాగే విద్యార్థులు కూడా చాలామంది కీర్తిశేషులైనారు. వారందరికీ కూడా ఈ సభాముఖంగా నివాళి అర్పిస్తూ ఒక క్షణం, ఒక నిమిష కాలం పాటు మౌనాన్ని మనం వహిద్దాం. ఆ లిస్టుని చదవలసిందిగా ఆహ్వాన కమిటీ కన్వీనర్ వినాయకరావు గారిని కోరుతున్నాం. మన కళాశాల స్థాపనకి కృషి చేసినటువంటి వారు, ఆ విధంగానే మన బ్రతుక్కి మన జీవితానికి అర్థం నేర్పినటువంటి గురువర్యులు, ఆ విధంగానే మనతో చదువుకున్నారు, మన మధ్య ఒక స్నేహబంధాన్ని కొనసాగించిన మిత్రులు అనేక మంది మనల్ని వీడి వెళ్ళారు. వాళ్ళందరినీ మనం ఆనందపడుతూ వాళ్ళని స్మరించుకుంటే వారు కూడా ఆనందపడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఇందులో మేము చదివినటువంటి పేర్లు కాక ఇంకా మన మిత్రులు చాలామంది ఉండి ఉండవచ్చు. మా ప్రయత్నంలో మాకు అందినటువంటి మిత్రులు, గురువు తుల్యులు వాళ్ళని మాత్రమే మేము స్మరించడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఈ లిస్టులో లేకుండా ఉన్నటువంటి మీ స్ఫురణలో, మీ యొక్క నాలెడ్జ్లో ఉంటే వాళ్ళకి కూడా మనం స్మృత్యంజలి కట్టిద్దాం. కాబట్టి ఇందులో లేని పేర్లు లేకుండా ఉన్నాయని చెప్పి మీరు అన్యథా భావించవద్దు. శ్రీ ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి గారు, శ్రీ కోట లక్ష్మయ్య నాయుడు గారు, వీరు కళాశాల స్థాపకులు. ఆ విధంగా మన అధ్యాపక బృందంలో మోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వాజిబాయాజుల వెంకటేశ్వర శాస్త్రి గారు, కావూరి సుబ్రహ్మణ్య గారు, చెరువు ఆంజనేయ శాస్త్రి గారు, సూర్య రామకోటి శాస్త్రి గారు, పోతుకొచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ముళ్ళపూడి వెంకటేశ్వర శాస్త్రి గారు, సృష్టి సీతారామయ్య గారు, కామరాజు వెంకటకృష్ణయ్య గారు, నోరి సత్యాన శర్మ గారు. ఇక మన విద్యార్థి బృందానికి వచ్చినట్లయితే చోడవరపు విఠల్ ప్రసాద్ గారు, చోడవరపు బ్రహ్మేశ్వరి గారు, కోసూరి చలపతిరావు గారు, నాగభూషణం గారు, సాయివర ప్రసాద్ గారు, వేదాంతం జయరాం ప్రసాద్, ఆదిమూలపు వీరనారాయణం గారు, పోకల లక్ష్మీకుమారి గారు, చావలి సీతారామాంజనేయ ప్రసాద్, డివి సీతారామాచార్యులు, మోహన్ ప్రసాద్, డి స్వామిరెడ్డి గారు, పామర్తి భాస్కర్రావు గారు, కోసూరి నాగబ్రహ్మానందం, చంద్రకుమారి, దావులూరి స్వరాజ్యలక్ష్మి గారు, మాచినేని సీతారామమ్మ, నారాయణం శేషాచార్యులు గారు, దాసరి వెంకటేశ్వర్లు గారు, దక్షిణామూర్తి గారు, నరసింహమూర్తి గారు, మౌవా రాజేశ్వరి గారు, శివశంకరి గారు, ఎస్ వరలక్ష్మి గారు, లలిత కుమారి, ఇంకా భీమరాజు నరసింహమూర్తి గారు, జంపని పూర్ణచంద్ర ప్రసాద్ గారు. వీరి కాక మనకి అందినటువంటి మన మధ్య లేనటువంటి మన మిత్రులందరూ కూడా మనం ఇప్పుడు శ్రద్ధాంజలి కట్టిద్దాం. ఒక్క నిమిషం అందరం కూడా మనం మౌనం పాటిద్దాం. తెలియపరచవలసిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం మీద ఉన్నది. శ్రీ డి మురళీకృష్ణ ఈ సభ యొక్క ఉద్దేశాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం. ఒక నిమిషంలో. చుట్టూరా ఆవరించుకున్న
చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపం వెలిగించడం మంచిదని సి నారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో చెబుతారు. గత 10 నెలల క్రితం మనకి ఉపాధ్యాయులమే ఉండి మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు పూర్వ విద్యార్థి సమావేశాలు జరుపుకుంటుంటే మనం ఉపాధ్యాయులమే ఉండి మనం చదువుకున్నటువంటి కళాశాలలో మనతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ కలుసుకుంటే బాగుంటుందని ఈ స్ఫురణ ఒక 40 సంవత్సరాల తర్వాత కలిగింది. అయినా సరే ఒక ప్రయత్నం చేద్దాం. విద్యార్థులుగా ఉన్నట్టు మనం తల్లిదండ్రులుగా, అమ్మమ్మలు, తాతయ్యలుగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. అయినా సరే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి 10 నెలల క్రితం నుండి నేను సంక్షిప్తంగా చెప్తున్నాను, ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి అందరినీ ఈ ఫోన్లు, సెల్ ఫోన్ల మూలంగా ఎన్నో మనకి చెడు ప్రభావం కలుగుతుంది అనుకున్నాం, కానీ దీనివల్ల మనకు మాత్రం చాలా మంచి జరిగింది. ఈ గ్రూప్ క్రియేట్ చేయడం మూలనే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మిత్రులంతా కూడా ఫోన్లో కలుసుకోవడం జరిగింది. ఒక చిరు ప్రయత్నించాం. ఆ విధంగా అందరినీ ఇక్కడికి వచ్చేటట్లుగా మేము చేసినటువంటి మా కార్యబృందం అంతా చేసినటువంటి ఈ ప్రయత్నం మాకు సఫలమైంది అనుకుంటున్నాం. మరి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ గురువులందరి దగ్గర చదువుకోవచ్చు, కొంతమంది దగ్గర చదువుకొని ఉండొచ్చు, కానీ మనం అందరం చదువుకున్నది ఆ కళాశాలలోనే. అందుకని ఆ కళాశాలనే ముఖ్య భూమికగా తీసుకొని మేము దాన్నే మన జ్ఞాపికలో కానీ మన వేదిక మీద కానీ ప్రదర్శించడం ఉండేది. ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థులు లేక మూతబడి వెలవెలబోతూ ఉన్నది. అయినా సరే మనం అక్కడ కేవలం 10 రూపాయలు ఫీజు కట్టాం ఆ రోజుల్లో. ఆ ఫీజుతోనే చదువుకొని ఈ రోజున ఆ స్థితి నుండి ఒక ఉన్నత స్థితికి చేరుకోగలిగామంటే ఆ కళాశాల దాతలు, వారిని కూడా స్మరించుకుందాం. వారు కూడా వస్తారు, వారి యొక్క వంశీకులు ఉన్నారు, వారు కూడా వస్తారు తర్వాత ఈ కార్యక్రమంలో. మరి మేము ఈ ప్రయత్నించి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో కాకుండా తదుపరి కూడా మన విద్యార్థి సంఘం, మన పూర్వ విద్యార్థుల యొక్క ఈ సంఘంగా ఏర్పడినటువంటి మనం ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా చేద్దామనేటువంటి కార్యక్రమాన్ని మేము రూపొందించుకున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమం ఇంతటితో కాకుండా ఈ పూర్వ విద్యార్థుల యొక్క ఈ సంఘాన్ని, సమావేశాన్ని మనందరం ఇక్కడ సంఘం అంటే మా సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. విద్యా ద్రవ్యణ, భాషా ద్రవ్యణ, ఓరియంటల్ BA, BOL అందరినీ కలుపుకొని ఈ రోజున పాఠశాల మూతపడింది. అయినా సరే అప్పటి వరకు చదువుకున్న వాళ్ళందరినీ కలుపుకొని మనం అందరం ఒకే తెలుగు పండితులుగా, తెలుగు భాషా ప్రేమికులుగా మనం అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి చేయాలో అవి కూడా నిర్ణయించుకొని మరి దాని గురించి ఇంకో తర్వాత మనం మాట్లాడుకుందాం. దానికోసమని ముఖ్యంగా మనందరం సమావేశమై ఇక్కడ ఎవరెవరు ఎక్కడ ఉన్నామో తెలుసుకొని దాని ప్రకారంగా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే మేము ఈ సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పాన్ని కలిగించింది. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ వివరంగా మీకు ఈ విషయాల గురించి చెబుతాం. అందరికీ కూడా ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, పెద్దలు, పండితులు అందరూ ఉన్నారు. అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ ఉన్నాం. ఇందాక పొరపాటున మన గురువులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు బదులు మన మిత్రులు వెంకటేశ్వర శాస్త్రి గారిని పొరపాటున చదవటం జరిగింది, క్షమించవలసిందిగా కోరుతున్నాను. మా గురువులు ముళ్ళపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మనం అర్పించిన నివాళి. తర్వాతి అంశం కార్యక్రమంలో మన కళాశాలలో పనిచేసినటువంటి అధ్యాపకుల యొక్క సంక్షిప్త సమాచారాన్ని అందించవలసిందిగా మా గురువు గారు ముళ్ళపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారుడు ముళ్ళపూడి వెంకటేశ్వర శాస్త్రి గారిని అభ్యర్థిస్తున్నాం. వారు వచ్చి కళాశాల మరియు అధ్యాపకుల సంక్షిప్త సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. గీర్వాణ భాషకి స్వాగత సుమాంజలి. అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అనే వాక్యం తలుచుకుంటూ
హంపి విజయనగర సామ్రాజ్య పురవీధులు తిరుగుతుంటే ఈరోజు ఆ సామ్రాజ్యం లేకపోయినా, అలా రత్నాలు అంగళ్ళలో అమ్మకపోయినా అదొక పులకరింత. అలాగే అలనాడు వీరంతా చదివినారట ఇచట అనుకున్నప్పుడు కూడా అదో విధమైనటువంటి పులకరింత. అటువంటి పులకరింతకి కేంద్ర బిందువుగా మారినటువంటి కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల గురించి కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియ పూర్వ విద్యార్థి మిత్రులారా, ముందుగా మీ అందరకు హృదయపూర్వక స్వాగతాంజలి సమర్పిస్తూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన అందరి జీవితాలకు మార్గనిర్దేశం చేసి అభివృద్ధికి దోహదపడి సమాజంలో గుర్తింపు గౌరవాలను ప్రసాదించినటువంటి చదువుల తల్లి KLN సంస్కృత కళాశాల గురించి, అలాగే వందలాది మంది విద్యార్థులను భాషా పండితులుగా తీర్చిదిద్దిన గురుదేవుల గురించి విభుల జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత అన్నట్లుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన సంస్కృత కళాశాల 1912వ సంవత్సరంలో స్థాపించబడింది. అభినవ కాళిదాస, విద్వత్కవి, అష్టావధాని బ్రహ్మశ్రీ ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి గారు దీని వ్యవస్థాపకులు. సంస్కృత భాష పరిరక్షణే ధ్యేయంగా కళాశాల నిర్వహణ బాధ్యతలు చేపట్టడమే కాకుండా 1918 నాటికే తెనాలిలో చంద్రమౌళీశ్వర భవనాన్ని స్థాపించి విజయవంతంగా నడిపించారు. స్వాతంత్ర్య అనంతరం సంస్కృత కళాశాలకు అధికారంగా ప్రభుత్వ గుర్తింపు, సంస్కృతాంధ్ర భాషలకి గౌరవం కల్పించే విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మార్చడంలో మరి కళాశాలకు కావలసినటువంటి నిధులని, అలాగే వస్తు సామగ్రిని సమకూర్చడంలో మరింతగా సహాయపడినటువంటి వారు బ్రహ్మశ్రీ కోట లక్ష్మయ్య నాయుడు గారు. వీరు ఆ రోజుల్లోనే 25,000 రూపాయల భూమి విరాళం సమర్పించారు. మరి ఆనాటి నుండి సంస్కృత కళాశాల కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాలగా ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా ఆ మహనీయుల్ని ఇద్దరిని కూడా స్మరించుకోవటం అనేది సముచితం. తర్వాత కాలంలో కళాశాల నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చబడింది. కళాశాల ప్రారంభించిన నాటి నుండి కూడా మూసేంత వరకు ఉభయ భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ, మరి భాషా ప్రవీణ, BAOL వంటి కోర్సులు నిరంతరాయంగా కొనసాగాయి. వందలాది మంది విద్యార్థులు మరి తత్సంబంధిత కోర్సుల్లో సుశిక్షితులై ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, కవి పండితులుగా రాణించారు. మరికొందరు ఇతర వృత్తుల్లో స్థిరపడిన సంస్కృతాంధ్ర భాషాభిమానాన్ని వాళ్ళ హృదయాలలో నిలుపుకున్నారు. వీరందరికీ కూడా విద్యాదానం చేసినట ఉత్తమ సంస్కారవంతులుగా చేసి కళాశాలకు సేవలందించినటువంటి ప్రధానాచార్యుల్ని మరి ఆచార్యుల్ని కూడా మనం స్మరించుకుందాం. సంస్కృత కళాశాలలో భాషా పండిత కోర్సులు ఆధునీకరించబడక పూర్వం వరకు కొనసాగినటువంటి ఉభయ భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ, భాషా ప్రవీణ వంటి సంప్రదాయ కోర్సులకు విద్యా బోధన కావించినటువంటి వాళ్ళు తర్క, వేదాంత, మీమాంస, వ్యాకరణ, సాహిత్య, శాస్త్రాలంకార ప్రవీణులు, బ్రహ్మ విద్యావేత్తలు, వేద విద్యా ప్రవీణులు, సహస్రావధాన విద్యా వాచస్పతి బిరుదాంకితులు, సంరక్షణ గణపాఠీలు, సాంగ స్వాధ్యాయ భాస్కరుల వంటి ఉద్దండ పండితులు ఎందరో మనకి శిక్షణ ఇచ్చారు. మా ఆహ్వాన కమిటీ సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి సంస్కృత కళాశాల మొదటి ప్రధానాచార్యులుగా బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్యవహరించారు అని ప్రతీతి. మరి వీరి తర్వాత బ్రహ్మశ్రీ కావూరి సుబ్రహ్మణ్య గారు, బ్రహ్మశ్రీ జమ్మలమడక మాధవరామశర్మ గారు, బ్రహ్మశ్రీ చెరువు ఆంజనేయ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ సూరి రామకోటి శాస్త్రి గారు,
బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు, అలాగే బ్రహ్మశ్రీ శనగపాటి మధుసూదన ప్రసాద్ గారు అధ్యాపకులుగా ప్రధానాచార్యులుగా బాధ్యతలు వహించి కృతకృత్యులయ్యారు. అలాగే సంస్కృతాంధ్ర పాఠ్యాంశాన్ని బోధించినటువంటి వారు బ్రహ్మశ్రీ వాజపేయి యాదుల వెంకటేశ్వర శాస్త్రి, బ్రహ్మశ్రీ పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి, బ్రహ్మశ్రీ కామరాజు వెంకటకృష్ణయ్య గారు, బ్రహ్మశ్రీ శ్రీ సీతారామయ్య గారు, బ్రహ్మశ్రీ ముళ్ళపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ నోడి సత్యనారాయణ శర్మ, బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే బ్రహ్మశ్రీ లంక లక్ష్మీ నరసింహ శర్మ గారు. భాషా పండితుల కోర్సులు ఆధునీకరీకరించి బిఏఓఎల్గా మార్చిన తర్వాత ఆంగ్లము చరిత్రాంశాన్ని బోధించినటువంటి వారు శ్రీమతి సుధారాణి, శ్రీమతి పద్మావతి గారు. ఇంకా సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా విధులు నిర్వహించినటువంటి వారు మరికొందరు ఉండవచ్చు. వారి సమాచారం మా వద్ద లేకపోవటకు మేము చాలా చింతిస్తున్నాము. అలాగే బ్రహ్మశ్రీ ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి గారి తర్వాత బ్రహ్మశ్రీ త్రిపురాపట్ల వీరరాఘవ స్వామి గారు, బ్రహ్మశ్రీ మన్నవ వెంకటరామయ్య గారు కళాశాల పాలకవర్గ కమిటీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి ముందుకు నడిపారు. కళాశాల తన విధుల్ని సక్రమంగా నిర్వహించుకోవడంలో తోడ్పాటును అందించినటువంటి ఆఫీసు సిబ్బందికి ధన్యవాదాలు. కళాశాల స్థాపించిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొదటి పూర్వ విద్యార్థుల సమావేశం కాబట్టి మా దృష్టికి రానటువంటి విషయాలు ఎన్నో ఉండవచ్చు. కనుక ఆహ్వానితులందరూ కూడా పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మరి కళాశాల గురించి మన పూర్వ విద్యార్థి మిత్రుల ప్రశంసాపద్యంతో దీన్ని ముగిసే ప్రయత్నం చేస్తాను. కోట లక్ష్మయ్య నాయు కూర్మి కూతురు మాకు అక్షరాన్న మిడిన అన్నపూర్ణ, శ్రీ చంద్రమౌళి శాస్త్రి సమర్పిత గృహము ముదిగొండ కలకండ ముగ్ధ వధువు, సంస్కృత భారతీ సానంద పదముల మడ్డువాలోగిలి మండనము, ఆంధ్ర భాషాయోష ఆనంద నర్తన మందలా సౌవడి అలరు దిన్నే, జ్ఞాన సరస్వతి చాలా ముచ్చటపడి తిరుగాడినట్టిదవు దేవణము, జన్మ సార్థకమునరించు జనని మాకు కడుపు లోపల మోసిన కన్న తల్లి, ఘనతకే ఏలెందు సంస్కృత కళాశాల మన తెనాలికి మెడలోని మల్లెదండ. ఇది కూచిపట్ల శ్రీనివాస శర్మ గారు రాశారు. అలాగే అన్నమ్ము తోడుగా అమృత భాషలు వంట పట్టించిన విజితశాల, పఠన పాఠన సిద్ధ్య ప్రబంధాలు సంధాన బుల్లిన దించు ధన్యశాల, రాజన్మహామహోపాధ్యాయ రాజమరాళ సేవిత కవిచంద్రశాల, నవరసోభయ నవ్య నవనీత సాహిత్య సంగతుల్ వెలయించు యాగశాల, భవ్య భారతి నర్తించు నృత్యశాల, బ్రతుకు జీవము నింపిన పంటశాల, కోట లక్ష్మయ్య నాయుని కూర్మిశాల, అల్ల వెలుగొందును మన తెనాలి మ్రోలా. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు సమర్పిస్తూ నేను ఇద్దరితో ముగిస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి ప్రధానాచార్యుల్లో ప్రముఖులు శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు, వారిని ఈ సభకు ఆహ్వానించాం. వారి కుమారులు అమెరికా నుంచి వస్తున్న సందర్భంగా వారు రాలేకపోతున్నట్లుగా సమాచారాన్ని అందిస్తూ ఈ సభలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కావాల్సిందిగా సందేశాన్ని పంపించారు. వారి సందేశాన్ని మైలవరపు శ్రీనివాసరావు గారి సందేశాన్ని చదవవలసిందిగా మిత్రుడు మేడూరు శ్రీనివాసమూర్తి గారిని కోరుతున్నారు. గురువర్యులు పూజ్యులు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు
శర్మ గారు చెప్పినట్టుగానే వారి కుమారులు అమెరికా నుంచి రావటం, రేపు మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రయాణం కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాలేకపోతున్నామని వారి యొక్క సందేశాన్ని మనకు పంపడం జరిగింది. ఈ రోజున మన కళాశాలలో జరుగుతున్న ఈ పరమానందకర ఉత్సవానికి మా అబ్బాయి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్న కారణంగా రాలేకపోతున్నందుకు కళాశాల వృద్ధ మాతని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాడు. చిన్నారి పొన్నారి చిరుత ముఖాలతో కనిపించి చదువుకున్న నా పిల్లలంతా నేడు చదువుల్లో అనుభవాల్లో తల నెరిసి తల పండి కనిపిస్తుంటే ఆ పాత జ్ఞాపకాల మూటని 10 మంది మధ్యలోనూ చక్కగా విప్పుకుని 10 మందితోనూ 10 మాటలు మాట్లాడుకుంటూ గడపాలని ఎంతో భావించాను. చిరంజీవి శ్రీనివాసమూర్తి నాకు పుత్రతుల్యుడు. అలాగే చిరంజీవి పూర్వనాథుడు, చిరంజీవి శ్రీనివాస శర్మ, ఇలా కొందరు నాతో మాట్లాడుతూనే ఉన్నప్పుడు వాళ్ళ మాటల్లో ఈ మిగిలిన భాతృల మాటల ప్రతిధ్వనిని మనసులో స్తుతించుకుంటూ యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. మీ అందరూ ఈ ఆనంద సమారోహ సభలో ఏ నిర్ణయాన్ని చేసినా తప్పక దానికి సహకరిస్తారు. నా శరీరం అయితే ఇక్కడే ఉన్న కళ్ళు మాత్రం ఆ సమావేశాన్ని చూస్తూనే ఉంటాయి. చెవులు ఆ వాయుమయ శబ్దాలని వింటూనే ఉంటాయని అనిపిస్తోంది. ఎప్పుడో సంక్రాంతికి ఎక్కడెక్కడి వారో ఓ చోట కలుసుకొని 3 రోజుల సంబరాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆ ఉండడాన్ని గమనిస్తుంటాం కదా. నాకైతే ఈ రోజే సంక్రాంతిలా అనిపిస్తోంది. నాకు అలా వృద్ధ జనానికి నన్నెంతగా గౌరవిస్తున్నటువంటి మీ అందరికీ, ఆ మాతృమూర్తులందరికీ కూడా సాష్టాంగపడుతూ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా శుభ సాధు వందనాలను అందిస్తూ మీ మైలవరపు శ్రీనివాసరావు. పాలకవర్గంగా త్రిపురాయన పట్ల వీరరాఘవ స్వామి గారు, తర్వాతి కాలంలో మన వెంకటరామయ్య గారు ట్రైజర్లు పనిచేసిన తర్వాత కళాశాల తాత్కాలికంగా మూసివేసిన కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్గా మొదటి వరకు ఉన్నటువంటి శ్రీ హనుమంతరావు గారు, వారి తదనంతరం వారి శ్రీమతి పద్మావతి గారు ఇంకా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. మన అదృష్టం కొద్దీ కళాశాల కరెస్పాండెంట్ సెక్రటరీ శ్రీమతి పద్మావతి గారు మన సభకు విచ్చేశారు. వారిని వచ్చి మనందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా కోరుతూ ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఒక్క నిమిషం వచ్చి మీ అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఏమని కోరుతాను, ఇంతవరకే మాట్లాడగలను. సభకు నమస్కారం. వారిని మన ఆహ్వాన కమిటీ పక్షాన సత్కరించవలసిందిగా ఆహ్వాన కమిటీ వారిని కోరుతూ ఉన్నాను. సార్ మేడం చూడాలి ఏమండి కళాశాల విద్యార్థులతో పోల్చుకుంటే సంస్కృత కళాశాల విద్యార్థులు ఏదో సాంప్రదాయబద్ధంగా జీవిస్తారని, వారి నలుగురిలో కలవలేరని, సొరవగా ఉండలేరని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేరని ఒక అభిప్రాయంగా ఉండేది. దాన్ని పటాపంచలు చేస్తూ మా సంస్కృత కళాశాలలోనే వైవి రావు గారిని ఆఫీసు
జూనియర్ అసిస్టెంట్ ఒక ఆయన ఉండేవారు. ఆయన తెనాలిలో నాటక కళా పరిషత్తుని ఏర్పాటు చేసి ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. మేము కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మేము కూడా వారి వద్ద నుంచి శిక్షణ తీసుకుని కళాశాల వార్షికోత్సవాల్లో నాటకాలు వేయటమే కాకుండా తెనాలిలో శ్రీరామనవమి ఉత్సవాలలో ఏర్పాటు చేసినటువంటి స్టేజీల మీద కూడా మన కళాశాల విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వటం అనేది నిజంగా చాలా గర్వించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా మా అందరికీ నటన నేర్పినటువంటి శ్రీ వైవి రావు గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, వైవి రావు గారు అంటే వై వెంకటేశ్వరరావు గారు వారి పూర్తి పేరు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే ఈ కళాశాలలో చివరి ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి శ్రీ శనగపాటి మధుసూదన భానుప్రసాద్ గారు, వారిని వేదిక మీదకు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతూ, మా అదృష్టం ఏంటంటే శనగపాటి మధుసూదన భానుప్రసాద్ గారు, నేను వినాయకరావు గారు మేము ఒకే సంవత్సరం విశ్వవిద్యాలయంలో ఎంఏ చదువుకున్నాం, డాక్టరేట్ పట్టా కూడా పొందాం. పూర్వ విద్యార్థుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, అపూర్వ విద్యార్థులకు నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు ముందు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను పూర్వ విద్యార్థిని కాదు, ఇక్కడ ఈ కళాశాలలో ప్రాచార్యులుగా పనిచేసిన చివరి అధ్యాపకులు. నేను 1981లో తాడికొండ కళాశాలలో అధ్యాపకుడిగా ప్రవేశించి ఆ తర్వాత 15 ఏళ్ల తర్వాత 1996 సంవత్సరం ఈ కాలేజీలోకి లెక్చరర్గా వచ్చాను. తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను ప్రిన్సిపాల్గా పనిచేస్తూ 2016లో రిటైర్ అయ్యాను. 20 సంవత్సరాలు ఈ కాలేజీలో చివరగా పనిచేశాను. తర్వాత ఆ కాలేజీ నేను అడుగుపెట్టినప్పటికే కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, విద్యార్థులు తక్కువగా ఉంటాం. ఏ రోజు ఏ కాలేజీ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో రకరకాల ఒడిదుడుకులన్నీ తట్టుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ కాలేజీని మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి మా కరెస్పాండెంట్ హనుమంతరావు గారి యొక్క కృషికి అనుగుణంగా మేము మా చేతనైనంత సహాయ కృషి చేస్తూ కాలేజీని నిలబెట్టేందుకు కొంత ప్రయత్నం చేశాను. కానీ ఉన్నటువంటి ఆధునికమైనటువంటి విద్యలు, ఇంజనీరింగ్లు ఇట్లాంటివన్నీ ఉండటం మూలంగా ఈ విద్య మీద ఎక్కువ ప్రజలకి అట్లాగే విద్యార్థులకు కూడా ఎక్కువ ఆసక్తి లేకపోవడం వల్ల ఈ కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరకపోవడం, ఆ తర్వాత డిగ్రీ కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా తయారైపోయి ఆ కాలేజీలు కూడా మూతపడే స్థితికి రావడం, ఇవన్నీ మీకు అందరికీ తెలిసిన విషయాలు. ఈ పరిస్థితులు 2016లో నేను రిటైర్ అయ్యాను ప్రిన్సిపాల్గా. ఆ తర్వాత ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ఇది నా పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్నంత కాలం నేను మైలవరం శ్రీనివాసరావు గారికి వారు ప్రిన్సిపాల్గా ఉండగా 10 సంవత్సరాలు నేను పనిచేశాను. తర్వాత మామూలుగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేశాను. నేను పనిచేసినంత కాలం నాతో పనిచేసినటువంటి సహాధ్యాయులు గారికి, సహోపన్యాసకులకు, అలాగే అక్కడ ఉన్నటువంటి మైలవరం శ్రీనివాసరావు గారికి, అట్లాగే కరెస్పాండెంట్గా వ్యవహరించినటువంటి శ్రీనిధులు హనుమంతరావు గారు చాలా ఆత్మీయంగా ఆప్యాయంగా చూసేవారు. మాకు వారైతే దేవుడు అనేటటువంటి గౌరవం వారి పట్ల మాకు ఉండేది. నేను దాదాపు రిటైర్ కాబోయేటువంటి సమయంలో హనుమంతరావు గారు కూడా తర్వాత గతించారు. తర్వాత వారి శ్రీమతి పద్మావతి గారు కరెస్పాండెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా నేను ఈ కళాశాలలో కాకపోతే నాకేంటంటే బాగా నా చేతుల మీదుగా కళాశాల యొక్క చివరి స్థితి చూడవలసి వచ్చింది అనేటటువంటిది నాకెంతో బాధాకరమైన విషయం. మహామహులు పనిచేశారు ఇక్కడ, మహామహులు తయారయ్యారు ఇక్కడ, మహానుభావులు. మరి వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఆ మాత్రమే కళాశాల 100 సంవత్సరాల పైన నడిచింది. ఇంకా నడుస్తుందేమని ఆశపడ్డాం, కానీ ప్రభుత్వ విధానాలు కావచ్చు, సాంఘిక పరిస్థితులు కావచ్చు, అది జరగలేదు.
ఏదేమైనా ఇటువంటి సమావేశంలో పాల్గొనడం, ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నేను పాల్పంచుకోవడం, నాకు ఈ అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు అందరికీ మన పూర్వమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ ఒక నిమిషం సార్ చాలు. ఒకసారి ఇటు చూడండి సార్, మళ్ళీ అలా చూడండి. సార్ అలా చూడండి, కొంచెం దగ్గర జరగండి, కొంచెం దగ్గర జరగండి. మనందరికంటే కూడా కాలం చాలా బలమైనది. ఒకప్పుడు ఈ తెనాలి పట్టణంలో వేద విద్య మరియు సంస్కృతి విద్య బోధించడానికి, కాకపోతే ఎవరికి పుట్టారుగా విక్కి విక్కి ఏడుస్తున్నామన్న వారి తల్లిదండ్రుల యొక్క ప్రేమ భాషాభిమానాలు లేకపోతే బలవంతము చాలా మంది విద్యార్థుల్ని ఈ పాఠశాలలో చదివించేటట్లుగా చేసి, కానీ ఈ పాఠశాలలో చదివినందుకు ఒక రకంగా ఆ రోజుల్లో మనం కూడా కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడ్డామేమో, కానీ అందుకు ఉదాహరణగా భాషా ప్రవీణం పూర్తి చేసిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఎంఏ కోర్సులో చేస్తే ఎంఏలో భాషా ప్రవీణ విద్యార్థులతో పాటుగా బిఏ, బిఎస్సి, బీకామ్, బిఏ స్పెషల్ తెలుగు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మాతో కలిసి చదివేవారు. ఆ చదువులో మొదటి 5 స్థానాల్లోనూ, అంటే యూనివర్సిటీ మొదటి 5 ర్యాంకుల్లో 3 ర్యాంకులు భాషా ప్రవీణ చదువుకున్న స్టూడెంట్ కూడా బాగా అక్కరకు వచ్చిందనే విషయాన్ని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. అలాగే పాఠశాలలో కొంచెం మధ్యలో అన్నదాన చిదంబర శాస్త్రి గారు భాషా ప్రవీణం పూర్తి చేసి గుంటూరు మాజేడి గురవ హై స్కూల్లో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. దానికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ప్రముఖ వేద పండితులు. మా సీనియర్ ఆయన ఆ రోజుల్లోనే చక్కగా వేద పఠనం చేస్తూ వేదాభ్యాసం చేశారు. ఇంకొక ప్రత్యేక విషయం, బాగా పాటలు కూడా పాడగలరు. గుంటూరులో మా గురువుగారు వచ్చున్నారు, ఆయన పుస్తకావిష్కరణ చేస్తే అప్పుడు అడిగి పాట పాడించుకున్నాం. వీరి తండ్రి లక్ష్మీ నారాయణ అవధాని గారు, తల్లి సీతా మహాలక్ష్మి గారు ఎంఏ పూర్తి చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఇది ఒక్కరు చెప్పట్టుగా గుంటూరు కళాశాలలో స్కూల్ అసిస్టెంట్ పనిచేసి రిటైర్ అయినారు. గుంటూరులోనే ఉంటున్నారు. కృష్ణ యజుర్వేదం క్రమాంతంలో వేద పండితులు. ఇప్పుడు వారసల్మ యువతలేరండి. చూడండి సార్ ఒకసారి. సార్ మీరు కొంచెం ముందే రండి. కొంచెం అలాగే नमः सदसे नमः सदसस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै సభాయి నా గురించిన పరిచయం ఇంతకుముందు వాళ్ళు చేశారు.
50 సంవత్సరాలైంది. 74లో ఈ కాలేజీని వదిలిపెట్టాను. మళ్ళీ 24 సరిగ్గా 50 సంవత్సరాలైంది. అందరినీ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. కొంతమందిని గుర్తు పట్టగలిగాను, కొంతమందిని గుర్తుపట్టలేదు కూడా. సరే, ఏదైనా అందరికీ సృష్టి ధర్మం కదా. ఇప్పుడే వారు బ్రహ్మశ్రీ మునుగుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు వచ్చారు. వారికి నమస్కారం సభాపూర్వకంగా. మన గురువుల గురించి వీళ్ళందరూ ఇలా నుంచే చెప్పారు. మన గురువులు ఎంతటి వాళ్ళు, ఎటువంటి వాళ్ళ దగ్గర మనం విద్యను అభ్యసించామో మన అదృష్టం అదంతా. అటువంటి పండితుల దగ్గర విద్యను అభ్యసించడం. ఇక్కడ ఇద్దరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తోంది. మన ప్యూడు సిద్ధయ్య ఇక్కడ నైట్ వాచ్మ్యాన్గా ధనమ్మ ఉండేది. ధనమ్మ వాళ్ళ ఆయన, వాళ్ళిద్దరిని ఒక్కసారి ఈ సభలో గుర్తు చేసుకుంటున్నాను. నేను కృష్ణ యజుర్వేదం క్రమాంతం చదువుకునే భాషా ప్రవీణలోకి వచ్చా. ఇంకో సంవత్సరం కోర్సు ఉందనగా అది మానేసి ఈ చదువులోకి వచ్చా. ఈ చదువు అయిన తర్వాత ఉద్యోగం చేస్తూ మళ్ళీ అది ఆ కోర్సుని పూర్తి చేసి పట్టా పొందా. అదంతా భగవద్ అనుగ్రహం. మా నాన్నగారు ఈ ఊళ్ళో వైకుంఠపురం దేవస్థానంలో వేద పండితులుగా ఉండేవారు. తిరుపతి దేవస్థానం నియమించింది. సరే, ఇప్పుడు పాట పాడమని అడిగారు. 50 ఏళ్ల క్రితం పాడానేమో కానీ ఇప్పుడు ఎంతవరకు పాడతానో. అయినా మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఒక పాట పాడాలనిపించింది. హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాదిపా ప్రమదనాద గిరీశ చాప నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ భవమేతసారా సదా నిర్వికార భవ వేదసారా జై వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ జయ సింధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ. చాలా కాలం తర్వాత వారి మధుర గానాన్ని మేము విన్నాం. తర్వాత
సన్మానితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు వారు ఇప్పుడే చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని తీసుకురావాల్సిందిగా కమిటీ వారిని కోరుతున్నాం. పరిచయాలు చేయవలసిందిగా ఈనియల్ అప్పారావు గారిని కోరుతున్నాం. ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారు, మరి రిటైర్డ్ డిగ్రీ కళాశాల లెక్చరర్ గారు, తండ్రి కథాగాన కళా ప్రపూర్ణ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు, తల్లి అనసూయమ్మ గారు. వీరి జననము 1945 ఆగస్టు 24 భాషాపురం చదివారు. భాషాపురం చదివినా కూడా అదే కాలేజీలో 1967 జనవరి నుండి ఆగస్టు వరకు పనిచేశారు. తర్వాత 1967 సెప్టెంబర్ నుండి కొంతకాలం తెనాలి మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తున్నారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ 1978లో ఎంఏ పట్టా పొందారు. 1985లో సన్మానం చేయండి త్యాగరాజ సారస్వత ప్రతిభ సముదాత్త వ్యక్తిత్వం అనే విషయం మీద డాక్టరేట్ పొందారు. 1987 డిసెంబర్ 16 నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుంతకల్ కర్నూలులో పనిచేశారు. పనిచేసి పదవి విరమణ చేశారు. వీరు రామాయణ భారత భాగవతులపై కొన్ని వేల ప్రవచనాలు ఇచ్చారు. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాలలో వ్యాఖ్యాతగా వివరించారు. ప్రస్తుతము తెనాలిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారికి మా యొక్క ఆహ్వాన కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సన్మాన కార్యక్రమం వినాయకరావు గారు మరి కొత్త కమిటీ. నా అదృష్టం ఏంటంటే బ్రహ్మానంద శాస్త్రి గారు నాకు గురువే కాకుండా వారి తండ్రి గారు కూడా నాకు గురువే. ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు కూడా తాలూకా హై స్కూల్లో నేను చదువుతున్నప్పుడు వారు నాకు 8-9 తరగతుల్లో పాఠ్యాంశాలు బోధించారు. మిత్రుడు శ్యామ్ సుందర్ని కూడా నైశ్వరం వెంకట శ్యామ్ సుందర్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు అందరూ ఒక చోట సమావేశం కావడం చాలా సంతోషం. నేను 1962-66 తెనాలి సంస్కృత కళాశాలలో చదివాను. అప్పుడున్న అధ్యాపకుల చిత్రపటాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాకపోతే గుర్తుపట్టడానికి వీలు లేని చిత్రపటంగా వాజపేయి వెంకటేశ్వర శాస్త్రి గారికి ఉన్నది. అందులో ఏదో మార్పున్నది. పోదుగుచ్చి వారిది కానీ రామకోటి శాస్త్రి గారు కానీ వెంకటకృష్ణయ్య గారి అందరి చిత్రపటాలు ఇక్కడ ఉన్నాయి. ఆ అధ్యాపకుల దగ్గర చదవటం ఒక మధుర అనుభూతి. ఉద్దండ పండితులైనటువంటి రామకోటి శాస్త్రి గారు, వాజపేయి వెంకటేశ్వర శాస్త్రి గారు, పోతుగుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సృష్టి సీతారామ శాస్త్రి గారు, కామరాజు వెంకటకృష్ణయ్య గారు. అసలు ఆ రోజులలో కళాశాలలో చదువుతుంటే ఇప్పటికీ పోతుగుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రబంధ పాఠం మర్చిపోయే అవకాశం లేదు. ఆనాడు వారు
తరగతి గదిలో చెప్పేటువంటి పద్యాలు ఇప్పటికీ ఒక సంజయ్ రాయబారం చెప్పిన, ఒక వసు చరిత్ర చెప్పిన వారు మాకు సంస్కృత వ్యాకరణం బోధించలేదు, కానీ మాకు అభిజ్ఞాన శాకుంతల నాటకం దాదాపు 1 సంవత్సర కాలం చెప్పారు వారు. అటు సంస్కృత వ్యాఖ్యానం, ఇటు తెలుగు వ్యాఖ్యానం, విశేషంగా 1 సంవత్సరం పాటు మాకు అభిజ్ఞాన శాకుంతలం. తర్వాత వారు నన్నయ్య గారి గురించి మాకు చాలా విశేషమైనటువంటి నోట్స్ ఇచ్చారు. ప్రసన్న కథా కలితార్థయుక్తి కానీ, అక్షరరమ్యత కానీ, వాటి మీద చాలా విశేషంగా ఆయన మాకు నోట్స్ అందించి మేము పరీక్షలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి పోతులూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తర్వాత సృష్టి సీతారామ శాస్త్రి గారు కౌముది చెప్పేవాడు. కామరాజు వెంకటకృష్ణ గారు ఆంధ్రశబ్దం విందామని అహోబల పండితి అని చెప్తుండేవాడు. అయితే తక్కిన వారు తరగతులు వారు గదులలో ఉన్నప్పుడు మేము వెళ్ళి పాఠాలు చదువుకున్నా, ఒకవేళ మేము తరగతి గదికి వెళ్ళటానికి ఏదైనా కొంచెం అలసత్వం వహిస్తే ఆ ముందు గదిలో కూర్చుంటే వచ్చి మమ్మల్ని పిలుచుకొని వెళ్ళి పాఠం చెప్పేవారు కామరాజు వెంకటకృష్ణ గారు. అంత ఆప్యాయంగా ఉండేటువంటి వారు. అలా ఆ కళాశాలలో చదువుకోవడం, మన తర్వాత అక్కడనే ఉద్యోగం చేయడం. 1967 జనవరి నుంచి ఆగస్టు వరకు దాదాపు ఒక 8 నెలలు నేను ఆ పాఠశాలలోనే, ఆ కళాశాలలోనే పనిచేయడం జరిగింది. ఏ కళాశాలలో చదువుకున్నానో అంతండి ఉద్దండ పండితుల మధ్య పాఠం చెప్పడం ఏమిటని చెప్పి, అందులో కొత్తగా 66లో ఫైనల్ అయిపోయిన తర్వాత 67 జనవరిలో ఉద్యోగంలో చేరడం అంటే చాలా కొత్త తనం. ఇంకా పూర్తిగా మనకు విషయం మీద అవగాహన లేదు. అందులో వాళ్ళని పరీక్షకు పంపించేటువంటి ప్రబంధ పాఠం చెప్పడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయినప్పటికీ ఒక రోజు నాకు ఇప్పటికీ గుర్తు, రామకోటి శాస్త్రి గారి పక్క గదిలో వాజపేయి వెంకట శాస్త్రి గారి గది ఉండేది. ఆ గదిలో నేను పాఠం చెప్తుండేవాడిని. ఒక రోజు పాఠం అయిన తర్వాత రామకోటి శాస్త్రి గారిని పిలిచి, బ్రహ్మానంద శాస్త్రి పాఠం ధోరణి బాగానే ఉన్నది కానీ కొంచెం వేగం ఎక్కువైందేమో, స్పీడ్ ఎక్కువైందేమో అని అన్నారు ఆయన. ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి దాదాపు 8 నెలల పాటు అక్కడ పనిచేసే అవకాశం కలిగింది. తర్వాత ఎంఏలో భాషా ప్రవీణంగా చదివినటువంటి ఆంధ్రశబ్ద చింతామణి కానీ, అభిజ్ఞాన శాకుంతలం కానీ, ఇక్కడ పడ్డటువంటి సంస్కృత పునాది ఎంఏలో మాకు బాగా ఉపయోగపడ్డది. అప్పుడు కృష్ణమాచార్య గారు అని సంస్కృత అధ్యాపకులు ఉండేవారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, కేఏ కృష్ణమాచార్య గారు అని. ఆయన నేను ఆంధ్ర యూనివర్సిటీ వాల్తేరులో 2వ సంవత్సరం చదివినప్పుడు పరీక్ష రాసి పేపర్ ముందుగా ఇస్తే ఆయన చాలా ఆశ్చర్యపోయినారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చూస్తే ఇది పూర్వం ఏదో ఒక అనుభవం ఉంటే కానీ కొత్తగా ఎంఏ చదివిన సంస్కృత విద్యార్థులు రాయడానికి అవకాశం లేదు. ఆ పునాది అంతా కూడా నాకు తెనాలి సంస్కృత కళాశాలలో ఆ అధ్యాపకుల వలన, చిన్నతనంలో మా తాతగారి వలన సంస్కృత భాష మీద అలాంటి మక్కువ ఏర్పడడం వలన నేను ఆ రకమైన జ్ఞానాన్ని పొందగలిగాను. ఎంతో మంది విద్యార్థులు మాతో ఉన్నటువంటి వారు వెంపటి నాగేశ్వర శర్మ కానీ, లేనప్పటి చంద్రశేఖర్ శాస్త్రి కానీ, తర్వాత మాకు జూనియర్స్ కావచ్చు లేనప్పటి రత్నభారతి, అలాగే బాగా పరిచయం ఉన్నటువంటి మా దుర్గా ప్రసాద్ ఇక్కడ ఉన్నారు. తర్వాత చాలా సంవత్సరాలు మాట్లాడుకుంటుండేవాళ్ళం. తర్వాత నేను వేరుగా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవడం. ఇక్కడ చదివినటువంటిదే నాకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో స్పెషల్ తెలుగు పాఠం, అక్కడ బిఏ వాళ్ళకి స్పెషల్ తెలుగు ఉండేది. ఆ స్పెషల్ తెలుగు పాఠం చెప్పడానికి ఇక్కడ మనకు ప్రబంధ పునాది ఇక్కడ, తర్వాత సంస్కృత పునాది, ఆ రెండు కలిసి లిటరరీ క్రిటిసిజం, సాహితీ సమీక్ష అని మనకు ఎంఏలో ఒక పేపర్ ఉండేది. ఈ రెండు అక్కడ నాకు బాగా ఉపయోగపడ్డాయి. కానీ ఎక్కువగా నాకు బాగా ప్రోత్సాహం కలగడానికి, విషయం మీద అవగాహన కలగడానికి కారణమైనటువంటి సంస్కృత కళాశాల, ఎంతో అద్భుతమైన కళాశాల, ఎంతో మంది పండితులు పనిచేసిన కళాశాల. జనస్వామి వెంకటేశ్వర శాస్త్రి గారు కానీ, త్రిపురాలపట్ల వీరరాఘవస్వామి కానీ, కావూరు సుబ్బరామయ్య గారు కానీ, అంత మహోన్నతమైనటువంటి కళాశాల ఈనాడు తెనాలిలో ఒక సంస్కృత కళాశాల లేకపోవడం అనేటువంటిది ఆ విద్యార్థులమైనటువంటి మాకందరికీ కూడా చాలా బాధ. మరి కాల ప్రవాహంలో తప్పదు. అలా గుర్తుపెట్టుకుని ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ నేను సీనియర్ అయిన
వారు నాకు జూనియర్ అయినప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుని ఈ రకంగా నన్ను పిలిచి సన్మానం చేసేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు బ్రహ్మాండం. ఒకసారి చూడండి, కొంచెం సార్ ఇక్కడ కొంచెం అలాగే ఎలా చూడండి ఒకసారి. గారిని స్పందించవలసిందిగా కోరుతారు. ఈరోజు ఎంతో శోభన పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనము అనేటువంటి కార్యక్రమంలో మహామహులు ఉద్దారణ పండితులైనటువంటి ప్రముఖులను ఈ రకంగా ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఈ కళాశాల 100 సంవత్సరాలు అయింది, కానీ ఒక సామెత ఉంది, నానాడికి తీసుకొట్టు నాగం పొట్టు అన్న పద్ధతిలో ఈ ఉపాధి అవకాశాల కోసం పూర్వకాలంలో ఉండే విద్యా ప్రవీణ, భాషా ప్రవీణ, ఉభయ భాషా ప్రవీణ ఇటువంటి కోర్సులన్నీ ఉపాధి నిమిత్తమై తగ్గిపోయి ఇప్పుడు దాదాపు ఆ రూపాన్ని అంతరించిపోయి కొత్త రూపాన్ని సంతరించుకొని ఆ భాషా వైవిధ్యాన్ని ఆ వైవిధ్యాన్ని మనం ఇప్పుడు కోల్పోయినాం. ఇప్పుడు పెద్దలు ఇంతకు ముందు చెప్పారు, వాళ్ళు చదువుకున్న కావ్యాలు, వాళ్ళకున్న గురువులు ఎంతటి విజ్ఞాన సంపన్నులో చెప్తూ వచ్చారు. అంతకు మించినటువంటి భాగ్యం మా ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు లేదు. అయితే నేను ఇక్కడికి 1997 ఇక్కడికి వచ్చాను. 2006 వరకు ఉద్యోగం చేశాను, ఇక్కడే రిటైర్ అయినాను. నేను ఈ రకంగా ఈ పిల్లల యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకునేటువంటి అదృష్టం కలిగినందుకు చాలా ధన్యవాదాలు. శుభం భూయాలు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో మాబోటి వాళ్ళకు కూడా తెలియనటువంటి గురువులు ఉన్నారు, ఒకరిద్దరు. వారిలో ప్రముఖులు వాజ్పేయి వెంకటేశ్వర శాస్త్రి గారు, బ్రహ్మానంద శాస్త్రి గారు చెప్పినట్టుగా వారి శిష్యులుగా కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి మన కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నారు. మన కార్యక్రమంలో సన్మానితులుగా శ్రీ ఆలూరు దుర్గాప్రసాద్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 1967వ సంవత్సరం నాటికే భాషా ప్రవీణ పూర్తి చేసుకొని కేవలం 20 సంవత్సరాలు కూడా రాకుండానే ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి వారు. 38 సంవత్సరాల పాటు వారి ఉపాధ్యాయ విధులు కొనసాగించారు. వారిని గురించినటువంటి పరిచయం నేను చేస్తున్నాను. ఆలూరు దుర్గాప్రసాద్ గారి తల్లిదండ్రులు పుష్పావతమ్మ గారు, వెంకట సుబ్బయ్య గారు. వీరు 67లో భాషా ప్రవీణ పూర్తి చేశారు. ఆ తదనంతరం గుంటూరు జిల్లాలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలల్లో గ్రేడ్ 2 తెలుగు పండిట్గా, గ్రేడ్ 1 తెలుగు పండిట్గా తమ యొక్క ఉద్యోగ విధులు కొనసాగించారు. ఎంఏ తెలుగు పూర్తి చేశారు. తర్వాత దాదాపుగా 38 సంవత్సరాల పాటు ఉపాధ్యాయులుగా రాణించి మాచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా వారు పదవి విరమణ సాధించారు. మనకి తెనాలి పట్టణంలో భాషా ప్రవీణ చదువుకోవాలి అంటే ఒక ప్రవేశ పరీక్ష ఉండేది. ఆ ప్రవేశ పరీక్ష నందులపేటలో ఉన్న
యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి పాఠశాలలో చదువుకొని ఆ ప్రవేశ పరీక్ష పాస్ అయిన తర్వాత గెండి థియేటర్ పక్కన ఉన్నటువంటి సంస్కృత కళాశాలలో చేరి 4 సంవత్సరాలు పూర్తి చేసేవాడు. అయితే ఈ ప్రథమ మెట్టైనటువంటి ఈ యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి పాఠశాల భవనం శిథిలమైపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అనేటువంటి ధ్యేయంతో దుర్గాప్రసాద్ గారు రిటైర్ అయిన తర్వాత సుమారు ఒక 7 సంవత్సరాల పాటు రాష్ట్రం అంతా తిరిగి అందులో పనిచేసినటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ కలిసి సుమారుగా 40 లక్షల రూపాయలు సేకరించి మిత్రులతో కలిసి శ్రీ యలవర్తి ఆంజనేయ శాస్త్రి గారి వేద సంస్కృత పాఠశాల భవనాన్ని పునర్నిర్మించారు వారు. ఇటువంటి అదృష్టం మన కేరళ సంస్కృత కళాశాల కూడా పడుతుందేమో మనం వేచి చూద్దాం. వారిని సత్కరించవలసిందిగా కమిటీ వారిని నేను కోరుతూ ఉన్నాను. సార్ ఒక్కళ్ళు ఇటువైపు వస్తారు, కొంచెం దగ్గర జరుగుతుంది, కొంచెం దగ్గర జరుగుతుంది సార్, కొంచెం దగ్గర జరుగుతుంది. ఎలా చూడండి సార్ ఒకసారి. ఓకే. నేను మీ అందరికన్నా సీనియర్ని. నా పేరు కొండవీటి రామారావు. నేను చదువుకున్నది తెనాలి, పనిచేసింది నేను చదువుకున్నది పొన్నూరు, నేను పనిచేసింది తెనాలి. సర్వీసు మొత్తం జిల్లాలో అందరూ తెలిసిన వాళ్ళే. నా తర్వాతనే మిగతా వాళ్ళందరూ. నా కాలంతో పోయింది, ఈ కారు మిగిలింది. మీకు చిన్న మాట చెబుతున్నాను. ఆర్టికల్ ఒకటి వచ్చింది, జ్యోతిలో వచ్చింది, మీరు చదివి ఉంటారు. మనకు సంబంధించినది ఉత్తరోత్తర రాబోయే వాళ్ళకి ఆ దారి లేకుండా ఆపుదల చేశారు. ఓరియంటల్ స్టడీ కాస్త సులభంగా ఇతరుల యొక్క దయ వల్ల చదువుకునేటువంటి అవకాశం ఉండేది, దాన్ని రద్దు చేశారు. మనవుల్లో ఉన్నది కూడా రద్దు చేశారు. అది విశాఖపట్నంలో మన మీటింగ్ జరిగింది. ఉన్న వాళ్ళు సీనియర్గా చెప్పాను, ఇప్పుడు ఆంధ్రదేశంలో సంచలనం రావాలి, దాన్ని నిలుపుదల చేయకూడదు. చేస్తే నష్టపోతాం, ఒక వర్గం అంతా నష్టపోతుంది. అది మీకు అనుభవికమేది అయిందో లేదో చూడాలి. జ్యోతిలో ఉన్న చదవండి, వ్యాసం చాలా గొప్పగా రాశారు. రద్దు చేయడం తప్పు, తప్పు తప్పు అంటే తప్పు. నా విద్యనే నా విద్య. ఇప్పుడు అది తెలియజేద్దామని, మీరందరూ తెలుసుకుంటారని ఇప్పుడు ఉదాహరణ పడి అందరూ తనులు పెట్టన్నారు. పోలీసు వాళ్ళు కూడా లాగుతున్నారు. ఇప్పుడు మనం కూడా చేస్తే అందుకుంటారు. చూద్దామనే ఉన్నది నా వయసు పెద్దది అయినను దాన్ని నాశనం చేస్తుంది. చెయ్యకుండా ఉండాలి, చేయకుండా ఉండాలి. ఈ విద్య కొనసాగాలి, ఈ కాలేజీలో ఉండాలి. గుంటూరులో కూడా ఇద్దరికి చెప్పాను. గుర్తుపెట్టుకోండి, మా అన్నగారు అక్కడ పనిచేశారు. అది నా స్వార్థం కూడా. కొనవి కవి ఆయన పేరు. అది చేత ఒక్కొక్క కాలేజీ మా వాంగారి కన్నా అమృతులు వాళ్ళందరూ చదువుకొని వచ్చి ఇక్కడ ఈ కాలేజీ 100 మంది ఉన్నారు. ఇప్పుడు లేరు, పోరాడే దువ్వూరు వెంకటరమణ అందరికీ వందనాలు. ఏంటంటే నేను చాలా చిన్న వయసులో 19 సంవత్సరాల నుండే ఇంకా కావడం జరిగింది. అంటే నేను 12-13 ఏటనే కనాలి ఆంజనేయ శాస్త్రి గారి పాఠశాలలో ఎంట్రన్స్ 2 సంవత్సరాలు చదివి తర్వాత గుంటూరు అరడలపేటలో ఉన్నటువంటి డాక్టర్ కొలతల వెంకటకృష్ణమూర్తి కళాశాలలో ప్రిలిమినరీ చదివాను. ఆ తర్వాత ఫైనల్ కేరళ సంస్కృత కళాశాలకు రావడం జరిగింది. అయితే మేము చదువుకున్నటువంటి
అధ్యాపకులు అందరూ కూడా ఆనాడు ఉద్దండ పండితులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులే అన్నమాట. అంత చక్కగా బోధన చేశారు. అయితే వారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక గుణాలు ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విద్యార్థుల్ని ప్రవీణ్యం చేయడంలో అంత ప్రావీణ్యాన్ని సంపాదించి మమ్ములను ఏదో నేను ఆ కళాశాలలో చదువుకున్నంతసేపు కూడా కేవలం ఎలా పాస్ అవుతామనే దృక్పథంతోనే చదువుకున్నాను, కానీ విశాలమైనటువంటి దృక్పథంతో చదువు అభ్యసించలేదు. ఏంటంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాస్త ఏదైనా ఉద్యోగం సంపాదిద్దామనే సదుద్దేశంతోనే భాషాత్రాణ పూర్తి చేసుకోగలిగా. ఆ తర్వాత మరి ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు పెద్ద పెద్ద సీనియర్ స్కూల్స్లోనే చేశాను. విగిరాల, యాగర్లమూడి, కొల్లూరు. అందులో ఒక్కొక్క సబ్జెక్ట్లో సీనియర్స్ ముగ్గురు ఉండేవాళ్ళు. కొంచెం పోటా పోటీగా విద్యాపదం జరిగేది. సహజంగా హై స్కూల్స్లో ఒక తెలుగు పండితులు ఉంటారు, ఒక రెండు పండితులు ఉంటారు. కానీ మేము చదువుకునే సమయంలో ఎక్కువ సెక్టర్ ఉన్నాయి కాబట్టి ముగ్గురు పండితుల దగ్గర విద్యాబోధన చేయవలసి వచ్చేదన్నమాట. ఆ విద్యాబోధనలో విద్యార్థులే మాకు చెక్ చేస్తారు. ఆ విధంగా మేము విద్యార్థులలో మంచి రాణిని సంపాదించామని అనుకున్నాం. ఆ విధంగా నేను భాషాంతరణ పూర్తి చేసి దాదాపు గ్రేడ్ 1గా 27 సంవత్సరాలు చేసి చివరికి MA 77 రాసి అయితే జిల్లా పరిషత్ వాళ్ళు నాకు 98లో గ్రేడ్ 1 అదే జూనియర్ లెక్చరర్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఆ విధంగా తర్వాత రిటైర్ అయిన తర్వాత నేను ఈ పాఠశాలకు మరి విరాళాలు పోగు చేసి 40 లక్షలతో మరి ఆ బిల్డింగ్ 3 అంతస్తుల భవన నిర్మాణం చేయడం జరిగింది. అది నేను చేసిన, అందుకంటే ఇంకేమీ లేదు. మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక అభినందనాలు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన కార్యకర్తలందరికీ కూడా నా కృతజ్ఞతాభినందనాలు తెలియజేస్తూ ఇంతటితో దృష్టిలో ఉంచుకొని సన్మానితులు కానీ అలాగే జరగబోయేటువంటి విద్యార్థి పరిచయాలు కానీ మనం ప్రవర్తించినట్లయితే మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలిగిన వాళ్ళు మొత్తం. ఇప్పుడు శ్రీ విష్ణు భట్టాచార్య గారు, డాక్టర్ విష్ణు భట్టాచార్య గారు వారిని పరిచయం చేయవలసిందిగా మురళీ గారిని కోరుతున్నాను. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సన్మానించడానికి. మిత్రులకు మనవి లక్ష్మీ తాయారు గారు, వీరు ఆగమ శాస్త్రంలో తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి PhD పట్టాన్ని పొందారు. జాతీయ సంస్కృత విద్యాలయం తిరుపతిలో ప్రస్తుతం వీరు ప్రొఫెసర్గా డీన్గా వ్యవహరిస్తున్నారు, పనిచేస్తున్నారు. తిరుపతిలో జరిగేటువంటి స్వామివారి ప్రతి కార్యక్రమము కూడా వీరి యొక్క సూచనల మేరకు జరుగుతూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించేటువంటి ప్రతి కైంకర్యము, బ్రహ్మోత్సవాలలో నిర్వహించేటువంటి వాహన సేవలు వంటి వాటి వైశిష్ట్యాన్ని పుస్తక రూపంలో భక్తులకు అందించినటువంటి పండితులు వారు. ప్రభుత్వం నిర్వహించేటువంటి అర్చక పరీక్షల పర్యవేక్షకులుగా, సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. TTD ఆధీనంలోని 33 దేవాలయాల పర్యవేక్షకులుగా ఉన్నారు ప్రస్తుతం వారు. TTD వారి ప్రచురించేటువంటి ప్రసిద్ధమైనటువంటి పంచాంగానికి పరిష్కర్తగా కూడా పనిచేస్తూ ఉన్నారు. వారు వాస్తు జ్యోతిష్యంలో ప్రావీణ్యతను అందించారు. వీరు మన KLN సంస్కృత కళాశాలలో 1981-82 సంవత్సరం బ్యాచ్లో చదివి ఉన్నారు. మరి వారికి మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మా కార్యకర్తలను కోరుతూ ఉన్నాం.
సార్ ఏమండి సార్ కొంచెం ఓకే సార్. పూర్తి ఉత్తర రామచరిత్రలో ఒక చిన్న శ్లోకం ఒకటి చెప్తారు. జీవత్సు తాతపాదేషు నూతనే దారసంగ్రహే భ్రాతృభిశ్చించమానానాం తేహినో దివసాగతాః అని ఆ వెనకటి చిత్రపటాలన్నీ కూడా లక్ష్మణుడు చూపిస్తాట. అన్నయ్య ఇదిగో మనమందరం నాన్నగారు ఉన్నాగా, ఇదిగో మనమంతా వివాహ కార్యక్రమాల యొక్క చిత్రపటాలు, ఇదిగో మనమంతా కూడా చక్కగా అటు ఇటు తిరిగేటువంటి చిత్రపటాలన్నీ చూపిస్తూ ఉంటే ఆ రాముడి యొక్క ప్రతిస్పందన చెప్పినటువంటి శ్లోకం జీవత్సు తాతపాదేషు, తండ్రి బతుకుండంగా నూతనే దార సంగ్రహే, కొత్తగా వివాహం చేసుకునేటువంటి సందర్భంలో భ్రాతృభిశ్చించమానానాం, తమ్ముళ్లతో చక్కగా ఆనందంగా ఉండేటువంటి ఆ రోజులు గడిచిపోయాయి. ఇంకా అంతకంటే నేనేం చెప్పేది. కాబట్టి ఆ రాముడికే అటువంటి తేహినో దివసాగతాః, అటువంటి మంచి రోజులు వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకి కూడా ఇవి చాలా సామాన్యమైనటువంటి సహజమైనటువంటి లక్షణాలు. కరెక్ట్ గా 9:45 ప్రేయర్ జరిగేది. ఆడవాళ్ళందరూ కూడా ఒక పక్క, మగవాళ్ళందరూ కూడా ఒక పక్క నిలబడి శుక్రాంబరధరం విష్ణు అని చెప్పి మగవాళ్ళు అయిపోయిన వెంటనే వందే భారతం వందే మాతరం అనేటువంటిది ఆ ప్రార్థన శ్లోకంతో ఆ రోజు జరిగేటువంటి అధ్యయన అధ్యాపన కార్యక్రమాలన్నీ కూడా జరిగేవి. మైలవరపు శ్రీనివాసరావు గారు పెద్ద బోర్డు పెట్టుకొని చాలా చక్కగా వామనుడి గురించి, ఉద్ధవుడి గురించి, వీరందరి గురించి ఇంగ్లీష్ లో కూడా రాసి చాలా చక్కగా ఉద్బోధించారు, బోధన చేశారు. విష్ణుభట్ట సుబ్రహ్మణ్య సంరక్షణ ఘనాపాటి గారు సంస్కృత భాషను చాలా చక్కగా మనకందరికీ కూడా ఆ ప్రౌఢ వ్యాకరణం అదంతా కూడా చాలా చక్కగా, అవన్నీ కూడా అంత ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి. ఎంత చెప్పుకున్నా కూడా తనివి తీరదు. వారందరూ కూడా సరస్వతి పుత్రుడు, మనకందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలనేటువంటి ఉద్దేశ్యంతో వచ్చినటువంటి మహానుభావులు. ఒక చిన్న వాక్యం చెప్తాను, 3 మార్కులు. సీత భర్త ఎవరు అంటే రాముడు, అది 3 మార్కులు. భీముడు అని రాశాక 2 మార్కులు వచ్చినాయిట. 3 అక్షరాలు కలిసిపోయి. అది ఈనాటి విద్యా వ్యవస్థ. ఆనాటి విద్యా వ్యవస్థ చక్కని ఆ పుస్తకాలు పంక్తులు అప్పగించడం, చెప్పటం, గబగబగబగబ చెప్పటం, వాటన్నిటిని కూడా అలా కాదు ఇలా అని చెప్పి చెప్పడం, ఆ రోజులన్నీ వెళ్ళిపోయినాయి. ఇక అంతకంటే నేనేం చెప్పలేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సెలవు. రాముడు అని రాయకపోయినా కానీ 2 మార్కులు ఎందుకు ఇచ్చేవారు అంటే భీముడు అనే దాంట్లో 2 అక్షరాలు ఉన్నాయి కదా, కాబట్టి 2 మార్కులు ఇచ్చాం. అంటే మారుతున్నటువంటి విద్యా విధానం, పిల్లలు చదువుకుంటున్నటువంటి పద్ధతిని చెప్పడానికి ఆయన సెటైరికల్ గా అలా చెప్పేవారు అనమాట. తర్వాత ఈరోజు మన అదృష్టం కొద్దీ మన కళాశాల భవన నిర్మాణ ప్రదాత ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి గారి మనవలు ముదిగొండ శ్రీరామ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి తాతగారు పెట్టినటువంటి భిక్ష వల్ల మనందరం కూడా ఈ రోజున విద్యావంతులుగా, ఉపాధ్యాయులుగా రాణించాం. ఈ సందర్భంగా వారి మనవలు శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు చెప్పడం మన విధి. వారిని సత్కరించవలసిందిగా కూర్చోండి సార్. మా విద్యార్థి మిత్రులందరూ కూడా మీలో మీ తాతగారిని చూసుకుంటున్నారు. గురుగారు సరే చూడండి, అందరూ ఒకసారి చూడండి. కాకుండా ఆ సంకల్పం
కలిగిన వెంటనే తమ ఇంటిని ఉన్నట్టుగా అలాగే ఇచ్చేసినటువంటి వదాన్యులు అనమాట. వేరే చూసుకోక్కర్లేదు, మా ఇంట్లో చేసేసుకోండి. తన భవనాన్ని ఇచ్చేసేసారు. ఇచ్చారు కాబట్టే ఎక్కడెక్కడి నుంచో పండితులు వచ్చారు, చదువుకోవడానికి విద్యార్థులు వచ్చారు. అందరికీ అది ఒక నివాస స్థానం అయింది. ఒక మహావృక్షం మీద అటు నుంచి కొన్ని పక్షులు, ఇటు నుంచి కొన్ని పక్షులు వస్తాయి, ఉంటాయి, వెళ్ళిపోతాయి. కానీ మనం ఉండటానికి నివాస స్థానం అయినటువంటిది ఈ చెట్టును ఎవరు నాటారు, ఎవరు పెంచారు, ఎవరు పెద్ద చేశారు అని ఆ కాసేపట్లో ఆలోచించు, ఎటువంటి వెళ్ళిపోతాయి. కానీ ఒక్క రోజున ఆలోచించడం అందరికీ అవసరం. వారు ఉన్న భవనాన్ని ఇచ్చారు కాబట్టి పండితులు వచ్చారు అక్కడికి, అక్కడ ఉన్నారు కాబట్టి విద్యార్థులు వచ్చారు, చదువుకున్నారు, గడితేరారు, చక్కగా యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా, కళాశాలలో అధ్యాపకులుగా వెళ్ళారు. ఇంకా ఇతర రంగాల్లో, హై స్కూళ్ళలో ఎక్కడ చుట్టుపక్కల చూసినా కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు వెళ్ళి కీర్తి ప్రతిష్టలను నిరంతరాలకు వ్యాపింపజేశారు. అటువంటి ఖ్యాతి ఆ భవన ప్రదాతకు దక్కుతుంది. ఆయన కనుక ఆ రోజు ఇవ్వకపోతే ఇంత ఇది సమావేశం అనేది ఒక చోట ఏర్పడి ఉండేది కాదు కదా. అందువల్ల వాటిని మనం వారి ముత్తాతగారిని మనం అందరం కూడా రోజు ఆ ఫోటోలు అక్కడ చూసుకుంటూ ఉండేవాళ్ళం, ప్రార్థన చేస్తూ స్మరించుకుంటున్నాము. స్మరించుకోవాలి, మన కర్తవ్యం. ఇప్పుడు వారి వారసులుగా వచ్చారు, వారు మనకి సందేశం ఇస్తారు. వారు చెప్పండి. నమస్కారం అండి. అందరూ సరస్వతి పుత్రులు పుత్రికలు. అంటే మా ముత్తాత గారు వారు కూడా సంస్కృత పండితులు. అంటే మీకు ప్రత్యేకంగా చెప్పగల దాని మీద విద్వత్ కవి అష్టావధాని అని రాసి ఉంటుంది. మరి ఆయనకి ఎంత సంస్కృతి మీద అభిమానం ఉండకపోతే అది యురాట్ ట్యాంక్ అంటే ఒక పెద్ద చెరువు. అది ఆ రోజుల్లో 1885లోనే ఒక అరెకరం కొని ఆ చెరువు పూడ్చి తన స్వధనంతో భవన నిర్మాణం చేసి డబ్బులు లేకపోయినా సరే ఆ కాలేజీ రన్ అవ్వాలని సుమారు 1970 వరకు కూడా, అంటే ఆయన 1918లోనే భవిష్యత్తు ఊహించారు. తను చనిపోతున్నానని తెలిసి కూడా ఆ భవనాన్ని సంస్కృత కోసం అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ఆయన చనిపోయే సంవత్సరం వీలునామాలో ఒక పేజీ నమోదు చేశారు. మొత్తం 33 పేజీల డాక్యుమెంట్ ఆ సంస్కృత కళాశాల గురించి రాసినటువంటిది ఒక పేజీ. ఆ పేజీలో ఆయన స్పష్టంగా రాశారు, ఆ కాలేజీ కొనసాగినంత కాలం కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగాలని రాశారు. ఆయన ఏదైతే దూరదృష్టితో చేశారో ఆ ప్రతిఫలం మీరందరూ కూడా, కొందరు ప్రొఫెసర్లు అంటున్నారు, కొందరు డీన్ అంటున్నారు, కొందరు అయితే ఉపాధ్యాయ లోపల అయితే కోకొల్లలుగా మన మిత్రులు ఉన్నారు. వారందరూ కూడా మరి ఆయన ఏదైతే ఆశించారో, ఏ ఆశతో అయితే ఆయన నిర్మాణం చేశారో ఆ ఆశ ప్రతిఫలం మరి ఆయన ఎక్కడున్నా సరే తప్పనిసరిగా ఆయన రుణం మీరు తీర్చేసుకున్నారు, ఆయన ఆశ నెరవేరినట్టు. ప్రత్యేకించి దాని మీద మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే పంట చేతికి వచ్చేసింది. కనుక ఈ శుభ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, గౌరవించి, వారి గౌరవాన్ని నా ద్వారా పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా కొంతమంది రాలేని వయసు వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా కొంతమంది నేను మెసేజ్లు చూస్తూ ఉన్నా, వృద్ధాప్యం మూలంగా రాలేకపోతున్నారని. బైలవరం శ్రీనివాసరావు గారు కూడా రాలేకపోయారని. అయితే ప్రిన్సిపాల్స్ చాలా మంది తెలుసున్నారు. నేను కాలేజీకి మిగిలిన టీచర్స్తో ఉపాధ్యాయులతో పరిచయం లేకపోయినప్పటికీ కూడా సాదిక్ గారు ఒకరు, విష్ణుభట్ల వారు, నోరి వారు, బైలవరం శ్రీనివాసరావు గారు, వీళ్ళందరితో నాకు పరిచయాలు ఉండేవి. అయితే కాలేజీలో వారితో మాట్లాడి ఇక్కడ మాకు వ్యవసాయం ఉండేది. బేసికల్గా కృష్ణా జిల్లాలో చదువు మూలంగా ఇక్కడ వ్యక్తిగత పరిచయాలు లేవు. 98 నుంచి ఈ తెనాలి వచ్చేయడం జరిగింది. నేను కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, టీచర్గానే. అయితే ఈ సందర్భంలో మీ అందరితో పాటు నేను కూడా పాల్గొనడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు మరింతగా సంస్కృతం పరిడిల్లాల్సినటువంటి పరిస్థితి లేని సందర్భంలో సంస్కృతాభిలాషులందరూ కూడా ఇలా కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని మళ్ళీ సంస్కృత పునరుజ్జీవనం జరుగుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. నన్ను క్షమిస్తే కొద్దిసేపు మన పూర్వ విద్యార్థి మిత్రుల యొక్క పరిచయాలు మనం చేసుకుందాం. మాకు అందినటువంటి దీని ప్రకారం 1965 నుంచి మాకు ఇక్కడ విద్యార్థులు నమోదయ్యారు. నేను సంవత్సరాల వారీగా ఇక్కడ ఉన్నటువంటి వారిని పిలిచే ప్రయత్నం చేస్తాను. వారు వచ్చి ఒక్క నిమిషంలో వారి యొక్క పరిచయాన్ని, వారు నివాస స్థలం,
భాషా ప్రవీణ ఎప్పుడు చదువుకున్నారు, ఎక్కడ పనిచేశారు, ప్రస్తుతం వారు ఎక్కడ విశ్రాంతి జీవనాన్ని కొనసాగిస్తున్నారు, మొత్తం సర్వీస్ ఎంత, ఈ విషయాలను ప్రధానంగా చేసుకుని మాట్లాడినట్టయితే మనందరము అందరికీ పరిచయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం మన యొక్క అదనపు ప్రతిభా ఉత్పత్తులను ప్రదర్శించడానికి మన కళాశాల తరఫున, పూర్వ విద్యార్థి మిత్రుల తరఫున రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక సంచికను ఏర్పాటు చేయాలి అని ఈ కమిటీ వారు ఆలోచిస్తున్నారు. సాయంకాలం లోపల మీకు ఆ ప్రకటన వెలువడుతుంది. తప్పనిసరిగా మనకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల యొక్క సమాచారంతో ఒక ప్రత్యేక సంచికను ఆవిష్కరించేటువంటి ప్రతిపాదన ఇంతకు ముందే జరిగింది. సాయంకాలం మన కార్యక్రమం ముగిసే లోపల అది ఒక స్థిర రూపంలోకి వచ్చి ప్రకటన చేస్తాడు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ పరిచయాలని ఇక్కడ సంక్షిప్తంగా నేను సూచించిన పద్ధతిలో కొనసాగించవలసిందిగా కోరుతూ 63, 64, 65 63, 64, 65 సంవత్సరాల్లో విద్యాభ్యాసం చేసినటువంటి పూర్వ విద్యార్థి మిత్రులు ఉన్నట్టయితే వారిని ఇక్కడికి వచ్చి స్వీయ పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారు కనుక లేకపోయినట్టయితే 66, 67, 68 66, 67, 68 సంవత్సరాల్లో 69, 70 రండి మాస్టారు 70లో పరిచయం చేసుకుంటున్నవారు 71 దేశమూర్తిగా ఏ సంవత్సరం సార్ మీరు 72 70 సంవత్సరంలో 71 సార్ మృత్యుంజయ ప్రసాద్ గారు 71 సభాయి నమః. మనకు ఇంతటి ఔన్నత్యాన్ని వైభవాన్ని ఉత్తమ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మాతృపితృభ్యాం నమః. ముందు వారిని మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇంతటి మహోన్నతమైనటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం. నేను ఇక్కడ మన ఈ బ్యానర్లో 7 ఉపాధ్యాయులు, సప్త మహర్షులు. వీరు మహర్షులే. ఎందువల్లంటే మేము సూరి రామకోటి శాస్త్రి గారి యొక్క ప్రిన్సిపాల్గా ఉన్నారు. తర్వాత పోతుకొచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దానిలో ఉద్దండ పండితులు. మన శ్రీనాథుడు కనుక ఎంతటి పాండిత్యాన్ని, వైభవాన్ని, అధికారం, అహంభావం అనేటువంటిది సహజంగా పండితుడైన వాడికి బాగా పాండిత్యం ఉంటే ఆటోమేటిక్గా అహంభావం ఉంటుంది. అలాంటి ఉద్దండ పండితులు వాళ్ళు సప్త మహర్షులు. ఆ అదృష్టం మాకు సప్త మహర్షుల దగ్గర విద్యను నేర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను నా జన్మధన్యమైనందుకు నేను కృతజ్ఞతలు ఆ గురువులకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ వారికి మీ అందరినీ ఈ విధంగా చక్కగా మరి ఈ విద్యార్థుల పూర్వ విద్యార్థులు, అపూర్వమైనటువంటి విద్యార్థులు మనమంతా కూడా ఇలా సమావేశంలో మనం అందరం కూడా కలుసుకోవడం అనేటువంటిది చాలా ఆనందం. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అయితే ఒక 2 నిమిషాలతో ముగించేస్తాను. ఒక్క నిమిషాలు. భాషాప్రం అయిపోయింది. తదనంతరం 34 సంవత్సరాలు తెలుగు పండిట్గా, 1 సంవత్సరం హెడ్ మాస్టర్గా పనిచేశాం. అయితే ఈ సాహిత్యం నుంచి నేను మన భారతీయ శాస్త్రానికి, ఆధ్యాత్మికానికి మూలమైనటువంటి దేవాలయ వ్యవస్థలో ఆగమ శాస్త్రాలు చదువుకోవడం జరిగింది. ఆగమ శాస్త్రాల్లో నిష్ణాతుడై నాన్నగారి దగ్గర నేర్చుకుని ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కు అడ్వైజర్గా ఉంటున్నాను. మైసూరు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి ఆస్థాన పండితుడిగా ఉంటూ
దేవాలయాలు ఒక 900 దేవాలయాలు ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఇంకా చాలా ఉన్నది ఇంతవరకు, ఎందుకంటే మన వాళ్ళు ఉన్నారు కనుక ఇంకా ఎంతో ఉన్నది కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అనుభావులు అందరికీ వందనాలు. ఎంత మధురమైన జ్ఞాపకాలు. పుట్టిన చిన్నతనంలో మనం హుషారుగా ఉత్తేజంగా ఎంతో ఆనందంగా చదువుకున్న రోజుల్ని మళ్ళీ మన కళ్ళ ముందు తీసుకొచ్చి చూపించారు మన ఈ కార్యవర్గ సభ్యులు. వాళ్ళందరికీ నా కృతజ్ఞత. నిజం చెప్పాలి అంటే ఎంత గొప్ప అనుభూతి అండి ఇది. ఒక రకంగా జీవిత చిత్రం మసగబారిపోతున్న ఈ రోజుల్లో, మన టైంలో, మన వయస్సులో ఏనాటి 50 సంవత్సరాల జ్ఞాపకం. నేను 72వ సంవత్సరంలో 8th క్లాస్ చదివి, మా నాన్న స్కూల్ మాస్టర్, ఆయన ఎంతో ఇష్టంగా తెలుగు విద్యను అభ్యసించాలని, అలా ఏంటంటే అప్పటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో 40 రూపాయలు 60 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు మనం చదివినందుకు. అసలు అది కూడా ఒక ప్లస్ అయ్యేది అప్పటి పరిస్థితుల్లో. అలాంటి మరి రకంగా దానికోసం కూడా చదువుకున్నామేమో అంటే, చదువు ఇప్పుడు ఆ చదువు కన్నా ఈ చదువు బాగుందిగా, ఇదేదో స్టైఫండ్ కూడా వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో కూడా ఆనాటి పరిస్థితులను బట్టి అలా ఉత్సాహంగా చదువుకున్నాం. పక్కనే గేటీ టాకీస్ సినిమాలు చక్కగా వినిపిస్తూ ఉండే, అన్నా నీ అనురాగం పాటలు వస్తుంటే పక్కన గదిలో కూర్చుని వింటూ ఉండేవాడు. క్లాసులు కూడా ఎక్కొట్టి. ఎన్ని మధురమైన జ్ఞాపకాలండి, ఎంత గొప్ప అనుభూతులండి. మళ్ళీ మీ అందరినీ చూడటం, మీ అందరి ముందు కూడా ఇదిగో మన వాళ్ళు వీళ్ళంతా అసలు మనం ఒక తెలుగు భాషకు పట్టుకొమ్మలం సగర్వంగా చెప్పుకోవచ్చు. మన భాషను మనం పిల్లలందరిలో కూడా వాళ్ళ భాషా నైపుణ్యాన్ని పెంచాం. అప్పటి భాష వేరు, అప్పటి పద్ధతులు వేరు, అప్పటి మన అభ్యసన వేరు, పిల్లలు చదువుకోవటం వేరు. ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులకి అసలు సహజత్వమే లేదండి. ఇప్పుడు పిల్లల్లో ఆ గౌరవం లేదు, చెప్పే ఉపాధ్యాయుల్లో ఆ పద్ధతి లేదు. సరే, అప్పటికిప్పటికీ మనం అనుకుంటాం. అందుకే అంటారు, దృష్టిని పట్టి కనిపిస్తుందని సృష్టిని అన్నారు. దృష్టిని పట్టి కనిపిస్తుందని సృష్టిని అన్నారు. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నువ్వది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నాను. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నువ్వది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నాను. జోలె పట్టుకొని సంతలోన పసిగొంతు మోగుతుంటే, జోలె పట్టుకొని సంతలోన పసిగొంతు మోగుతుంటే, నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. చాలా టైం సారీ, క్షమించండి. 2010లో రిటైర్ అయ్యాను కొల్లూరు హై స్కూల్లో. ఇలాంటి మధురమైన జ్ఞాపకాన్ని మళ్ళీ నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి నాకు ఇంత ఆనందాన్ని కలిగించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. నిష్ణాతులైనటువంటి ఆరితేనటువంటి మహామహిమానుభూతులైనటువంటి ఇక్కడ పరివేషిస్తున్నటువంటి ఈ సమయము మనందరికీ చాలా గొప్ప సమయం అన్నమాట. సరే, ఇంక ఈ విషయానికి వస్తే, నేను 1968 నుంచి 71 వరకు నేను భాషా చదివాను. అప్పుడు పుట్టిన చిన్నపిల్లలు అనమాట. ఉన్వేషణ చెప్పేదా 8th క్లాస్ తప్ప అనమాట. నేను 8th క్లాస్ తప్పడు బాగా ఏం చేశాడు, పిలకబెట్టించాడు. పిలకబెట్టించి బాలరామాయణము, అమరకోశము, శబ్దమంజరి, ఇంకా అవివేవో చదివించాడు. సరే, మెల్లగా ఎవరో పెద్దలు సలహా ఇస్తే మన ఆంజనేయ శాస్త్రి గారి సంస్థ పాఠశాలలో భాషా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ నాకు సరైనటువంటి విజ్ఞానం లేదనే ఉద్దేశంతో భాషా ఎంట్రన్స్ 2 సంవత్సరాలు లేక చదివాను. సరే, అది అయిపోయిన తర్వాత సంస్కృత కళాశాల కేంద్ర సంస్కృత కళాశాలకు విచ్చేసాము. మరి మా వాళ్ళు 18 మంది 19 మంది ఉన్నాం. ఆ రోజుల్లో మాతో పాటు చదువుతున్న వాళ్ళు ఆ 19 మందిలో
5 6 ఈ సమ్మేళనానికి విచ్చేసాము. సరే, నాకు ఈ 18 సంవత్సరాలు పూర్తయింది. 19వ సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చిందనమాట. 19వ సంవత్సరంలో ఉద్యోగం వచ్చి సరే ఎట్లపల్లి సహజ మూడి గడపాడు పాఠశాలలో పనిచేసి 2003లో నాకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు చేసిన సేవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి 2003లో నాకు గౌరవించింది అనమాట. ఎందుకంటే సామాన్యంగా నా విషయం తెలిసినటువంటి వాళ్ళు ముందుంటే మాత్రం నా సంగతి ఎందుకు తెలిసిన విషయం అనమాట. అది అయిపోయిన తర్వాత సాంఘిక పాఠశాలలో 2012లో 12 పేపర్ 1లో నేను ఉద్యోగ వివరణ చేశాను. అంటే 38 సంవత్సరాల 5 నెలలు 6 నెలలు ఉద్యోగం చేశాను. చాలా అంటే ఆ రోజుల్లో మన దుర్గాప్రసాద్ మిత్రుడు ఉన్నాడు. దుర్గాప్రసాద్ తర్వాత నిజానికి ఎవరో ఒకళ్ళ అక్కడక్కడ ఉంటే అంత 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు ఇస్తున్నాం. సరే, ఎందుకంటే ఇక్కడ చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఇది పట్టరానంత పరమానందాన్ని ఆనందానుభూతిని కల్పిస్తున్నటువంటి మనందరికీ శుభ సమయం అనమాట ఇది. ఎందుకంటే ఎప్పుడో చదువుకున్నాం చిన్నపిల్లలు, అంటే ఇప్పుడు వృద్ధులమైనాము, రకరకాలుగా స్వస్థత సమస్యలు అనారోగ్య సమస్యలతో ఉన్నా సరే ఎక్కడెక్కడితో దూరాభారం నుంచి వచ్చినటువంటి మనం కూడా ఇక్కడికి వచ్చి మనందరం కలవాలి, మనందరం కలిసి మాట్లాడుకోవాలి, విషయాలు ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి ఆనందంతో మనకు ఇచ్చేసారు కనుక ఈ అవకాశాలు కల్పించినటువంటి ఆహ్వాన కమిటీ, ఆత్మీయ సమ్మేళన ఆహ్వాన కమిటీ, ఈ ఆత్మీయ సమ్మేళనం ఇంతటితో ముగింపు కాకూడదు. రాబోయే కాలంలో కూడా భవిష్యత్తులో కూడా ఏమైనా కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా పురోభివృద్ధి సాధిస్తుందని, ఇంకా పరిణమిస్తుందని ఆశిస్తూ ఈ అవకాశాలు కల్పించిన మీ అందరికీ మనందరం అన్నమాట ఇక్కడ మనందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ 72 మంది జాస్తి విజయాలు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. మన కళాశాల పూర్వ విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపికను అందుకోవాల్సి ఉంటుంది. కనుక మీరు వేదిక మీదకి వచ్చి మీ పరిచయాన్ని చేసుకొని జ్ఞాపికని అందుకొని పదిలపరచుకోవాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 60 ఏళ్ళ వాడిని ఆలోచన అడగకూడదు అనే శాస్త్రం. 20 ఏళ్ల వాడికి ఇంటి పక్కన ఇవ్వద్దురా నాయన, 60 ఏళ్ళ దాకా వాడిని ఆలోచన అడగొద్దురా అనే సామెతరా. 60 ఏళ్ళ దాకా వాడిని ఎవరిని కదిలించినా నా రోజుల్లో ఈ రోజులో వాడు అడిగాడయ్యా. ఇంట్లో తిరస్కరింపబడి కొడుకు కోడళ్ళు మనవలు మనవరాజా తిరస్కరింపబడ్డవాడు ఇక్కడ వచ్చి వెళ్ళగక్కుతాం. ఇక్కడ ఎవడు వెళ్ళడు, అది చాలక మీరు ఎవరినైనా చూడండి. మా రోజుల్లో ఈ రోజులు గతేమిటి అది వదిలేసాను. నేను ఎప్పుడు టైం తీసుకోను. నా టైం నుంచి ఇక్కడ వినాయకరావు వరకు అందరూ నాకు స్నేహితులుగానే ఉన్నారు. పృథ్వీశ్రీ నాకు ఒక యాప్లో ఏదో ఒకటి పెట్టి అది గుర్తు చేసుకొని మాట్లాడతాను. నేను 72 భాషా ప్రేరణ, మా మిత్రుడు ఆంజనేయ శాస్త్రి 71 నాడు అయితే అయ్యి ఉండొచ్చు. ఆ మహానుభావుల దగ్గరే నేను విద్య సౌపార్జన చేశాను. అయితే పోతుకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి క్లాస్కి వెళ్ళడానికి కొంచెం భయపడేవాళ్ళం. ఎందుకంటే మాకు నాలెడ్జ్ లేదు అని కోపడతాడేమో. నేను చదువుకునే రోజుల్లో కాలేజీ తరఫున ఒక ఉపన్యాసానికి వెళ్ళి వేరే తెలంగాణ అక్కడి నుంచి ఒక బహుమతి తెచ్చాను. నేను గొప్పతనం కోసం చెప్పడం కాదు. ఆ రోజు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నారు, మన కాలేజీలో సింహాలు ఉన్నాయి, అవి ఉపన్యాసాలు తప్పితే క్లాసులకు రావు అన్నారు. అని అన్నారు. ఒక తండ్రి బిడ్డ మీద కోపడ్డంత ప్రేమగా అన్నాడు. నేను సంతోషపడ్డాను. క్లాసులకు రావు, ఉపన్యాసాలు మాత్రం ఎండొస్తుండే. మా మృత్యుంజయ శర్మకి ఇంకొక రైట్ హ్యాండ్ దాసరి వెంకటేశ్వరులు ఉండేవాడు, నాకు ఇంకొక రైట్ హ్యాండ్ నరసింహమూర్తి ఉండేవాడు. ఆ ఇద్దరు మా స్నేహబంధాన్ని తెలుసుకొని స్వర్గస్థులైనారు. అది మేము బాధపడేటువంటి విషయం. విద్యావతి గారు మా దర్శనం ఇలాగా నరసింహమూర్తి గారు. అయితే ఇంత చెప్పిన నేను మీలాగా ప్రభుత్వోద్యోగాలు చేయలేదు. దాన్ని సమర్థించుకోవాలంటే మీరు స్థానికేతరులు అయినారు, కానీ నేను మాత్రం స్థానికుడిగానే ఉన్నాను. మీరు ఊరేళ్ళు పెట్టి వెళ్ళిపోయినారండి, నాకు ఆ పని లేదు. సరే, ఇక్కడే చేశాను, ఏఎస్ఎన్ కాలేజీలో కూడా చేశాను.
ఇక్కడే ఉండడం చేత నాకంటే జూనియర్స్ అందరూ పరిచయం అవడం, వీళ్ళు మా కృష్ణమాచార్యులు, వాళ్ళ అన్నయ్య వినాయకరావుతో సహా అందరూ నా సొంత బ్రదర్స్లాగా అనుకోండి అట్లా ఉన్నారు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ మహాపండితుల దగ్గర చదువు నేర్చుకునే అదృష్టం కావాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. నేను 1972 సంవత్సరంలో భాషా ప్రవీణ ఉత్తీర్ణత చెందాను. ఈ భాషా ప్రవీణ చదివితే తెలుగు పండిట్ అవుతామని కానీ అవన్నీ ఏమీ తెలియకుండానే నేను చదువుకున్నా. అప్పట్లో నాకేమీ తెలీదు, తీసుకొచ్చి ఎంట్రన్స్లో చేర్చారు. ఎస్ఎల్సి అవ్వగానే 5-6 నెలలు ఇంట్లో ఉన్నాను. ఆయన చేర్చుకొని అన్నారు అసలు పామర్తి నాగభూషణ్ శర్మ గారు. ఆయన చేర్చుకొని అన్నా కూడా నేను ఆ క్లాసులకు వెళ్ళి మంచి మార్కులతో వచ్చేటప్పటికి మళ్ళీ కేఎల్ఎం కాలేజీలో చేర్చారు. అసలు నేను చదువుకునే రోజుల్లో కూడా ఎస్ఎల్సి వరకు కూడా తెలుగు మాస్టర్ ఇష్టం ఉండేది కాదు. అలాంటి నేను ఒక తెలుగు పండితునయ్యా. కానీ చేరిన తర్వాత ఆ భాష మీద ఉన్నటువంటి అభిమానం కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన దగ్గర నుంచి కూడా విద్యార్థుల కేవలం వారు ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం చేశాను. విద్యార్థులంతా నన్ను ఆదరించారు. నేను చాలా ప్రదేశాల్లో చేశాను. చిన్నపల్లి, మూల్పూరు, రేవేంద్రపాడు, అంగలగుదురు, తుళ్ళూరు, చందోలు, మూల్పూరు మళ్ళా వచ్చాను. మళ్ళా మోపరు ఇన్ని పాఠశాలలు తిరిగా. చివరికి చందోల్లో ఉండగా ప్రమోషన్ వచ్చి మూల్పూరు హెచ్ఎంగా అయ్యి మోపరు హెచ్ఎంగా రిటైర్ అయ్యా. ఏది ఏమైనా ఇది నాకు అపూర్వమైనటువంటి సమ్మేళనంగా కనిపించింది. ఇలాంటి అవకాశం కల్పించిన సహా అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. సభకు నమస్కారం. నేను భాషా ప్రవీణ పామర్తి నాగభూషణ్ శర్మ గారి దర్శకత్వంలో మార్గనిర్దేశకత్వంలో నేను ఈ సంస్కృత భాషని తెలుగు భాషని చదువుకోవడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే మా అమ్మగారు కూడా నా క్లాస్మేట్. అమ్మ నేను కలిసి చదువుకున్నాం, కలిసి ఉద్యోగాలు చేసాం. మా ఇంట్లో అంతా తెలుగు పండితులు. పిన్ని, అమ్మ, తమ్ముడు, చెల్లెలు అందరూ కూడా ఈ కళాశాలలో చదువుకున్నందుకు, అటువంటి గురువుల దగ్గర విద్యను అభ్యసించినందుకు చాలా గర్వపడుతున్నాను. 35 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసి చివరికి గురుపాలెంలో రిటైర్ అయ్యాను. ప్రస్తుతం గణాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీతారామ గారు, సీతారామ గారు అక్కగారు, శైలజ గారు, రవికిషోర్ గారు వారి తమ్ముడు, అలాగే పద్మ గారు, సీతారామ గారి సంతానం 2 అమ్మాయిలు. ఈ లెక్కన 7 ఒకే కుటుంబంలో నుంచి భాషా పండితులుగా తర్ఫీదు పొంది ఉద్యోగాల్లో స్థిరపడటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఆ విషయాన్ని మేము సార్ ఒకసారి చూడండి సార్, అందరూ సార్ చూడాలి, సార్ ఒకసారి చూడండి, సార్ చూడాలి తర్వాత.
1973వ సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయులు గారు ఉన్నారు. వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మిత్రులకి మనవి, ఒక 10 నిమిషాల లోపల మన కళాశాలలో చదువుకున్నటువంటి శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారు వస్తున్నారు కాబట్టి వారిని కూడా సత్కరించుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన పాఠశాలలో చదివి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులలో శ్రీ మామిళ్ళపల్లి పూర్ణేశ్వర దీక్షితులు గారు, తల్లి రాజేశ్వరంలోని మిషనరీ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేసి తరువాత అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. వీరు తెనాలి పట్టణంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆగమ శాస్త్ర పండితులు. వీరు మన కళాశాలలో 1971వ సంవత్సరం బ్యాచ్ లో చదివి ఉన్నారు. నా పేరు దంపని బాలభాస్కర్, 1973 బ్యాచ్. ఇంతకుముందు వీళ్ళందరూ కూడా నాకు 1 సంవత్సరం సీనియర్, అందరూ కలిసే ఉన్నాం. ఎందుకు కలిసి ఉన్నామంటే అక్కడ 4 సంవత్సరాల కోర్సు కాబట్టి అది 1 సంవత్సరం వాళ్ళందరూ కూడా 4 సంవత్సరాల వాళ్ళు కూడా అందరం కూడా కలిసే ఉండేవాళ్ళం. అక్కడ నా జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చినటువంటి మా గురుదేవుడు శ్రీ పామర్తి నాగభూషణ శర్మ గారికి నా పాదాభివందనాలు. కాలేజీ చేరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేర్ల చెప్పడం లేదు, కోతుకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానీ, రామకోటి శాస్త్రి గారు కానీ, సీతారామ శాస్త్రి గారు కానీ, అందరూ కూడాను మర్చిపోలేము. జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి ప్రతినిత్యం కూడాను ఆరాధించుకునేటటువంటి దైవజ్ఞులు వాళ్ళు. నా జీవితాన్ని అర్థాన్ని పరమార్థాన్ని సృష్టించినటువంటి వాళ్ళు. తర్వాత 1975లో నేను తెలుగు పండితుడిగా చేరి విశాఖపట్నంలో 18 సంవత్సరాలు పనిచేసి 2003లో 1994లో ముందు సత్తెనపల్లి దగ్గర ఉన్నటువంటి మాధవ్లో పనిచేశాను. అక్కడ 9 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత 2003లో సంఘం జాగరణముడు వచ్చి అక్కడి నుంచి 7 సంవత్సరాలు పనిచేశాను. చివరగా తెలుగు పండితుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రధాన ఉపాధ్యాయులుగా ఇస్తున్నారని చెప్పేసి 2009లో ప్రధాన ఉపాధ్యాయులుగా అమరావతి దగ్గర ఉన్నటువంటి మల్లాదిలో 1 సంవత్సరం పనిచేసి 2010లో రిటైర్ అయ్యాను. ఇది పరిచయ కార్యక్రమే కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాను. ధన్యవాదాలు. సభకు నమస్కారం. నాటి ఉపాధ్యాయులు, నేటి విద్యార్థులు మనందరూ ముదుసలి పొగడం వాడ, కాళ్ళు కళ్ళు కూడా లేని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఈరోజు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మరి నేను 1973 చదువుకున్నాను. మరి కమిటీ నన్ను కూడా వినాయకరావు గారు, మురళి గారు, మరి సత్యనారాయణ గారు, రామలింగేశ్వరరావు గారు మేలుపాత్ర వహించి కమిటీలో నన్ను కూడా తీసుకున్నారు. ఐక్యమత్యాన్ని నిలుస్తాం. పుణ్యానికి క్షేత్రం, రాగానికి గాత్రం, వివాహానికి సూత్రం, మనిషికి నేత్రం, సర్వేంద్రియాలు నయనం ప్రధానం, మానవునికి కన్నంత ముఖ్యమై సమాజానికి ఐక్యమత్యంతో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. దీనికి డబ్బు కావాలి. మరి వర్షానికి మబ్బు, స్నానానికి సబ్బు, విలాసాల క్లబ్బు, కార్యక్రమాలకి డబ్బు లేదు ఉంటే వచ్చి పడింది 2 లక్షల దాకా. ఎలాంటి ఇబ్బంది లేదు. మన కార్యక్రమాలు బ్రహ్మాండం జరుగుతున్నాయి. పూలకు తాలింపు, బట్టకు జాడింపు, ఈ యొక్క సంఘానికి చదివిస్తే ఇంపు ఇచ్చారు. అందరికీ అభినందనలు. అలాగే మరి విద్యా ఉపాధ్యాయులు కూడా రుచికి ఉప్పు, శాకాహారులకి పప్పు, ఇంటికి కప్పు, తరగతిలో పొందారు మీ ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల మెప్పు. నేను 1974లో ఉద్యోగం చేశాను. 30 సంవత్సరాలు పనిచేశాను. 1 నిమిషం లేట్తో సీఎంతో 30 ఏళ్ళు పనిచేశాం. 1 మినిట్ లేట్ మురళి గారు మిత్రం 10 ఏళ్ళు పనిచేశాం పల్లికోనలో. 1 నిమిషం లేట్టే సీఎల్ని. అలాంటి స్కూల్లో పనిచేసి చివరికి అత్తడి హై స్కూల్లో హెడ్ మాస్టర్ పనిచేసి రిటైర్డ్ అయ్యాను. మా మిసెస్ కూడా మున్నంగి హై స్కూల్లో రిటైర్డ్ అయింది. మరి మాకు అబ్బాయి కోడలు 2 సాఫ్ట్వేర్లు, అమ్మాయి పిల్లలు మనవాళ్ళు కూడా ఇంజనీర్లు అయినారు, ఉద్యోగం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. 1969 73 బ్యాచ్. 73లో చదువు ముగించుకొని 77లో పొద్దుటూరులో టీచర్ ట్రైనింగ్ చేసి 79లో తెనాలి శ్రీ వివేకానంద విద్యానంద ఉన్నత పాఠశాలలో గ్రేడ్ 1గా 31 సంవత్సరాలు పనిచేసి 2009లో రిటైర్ అయ్యి ప్రస్తుతం మా స్వస్థలంలో మా దేవాలయం ఒకటి అర్చకత్వంగా చేస్తూ ఆ గ్రామంలోనే అక్కడ ఉంటూ నేను పనిచేసినటువంటి పాఠశాలలో
నేను 69-73 సంవత్సరంలో చదువుకున్నటువంటి మా గురుదేవుల వద్ద నేర్చుకున్నటువంటి విద్య చాలా స్వల్పం. 2 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడారు. వారు అప్పుడు 11ంటికి కాలేజీ ఉండేది. గురువులంతా కూడా 11ంటికి వచ్చేవాళ్ళు. రాగానే ఆ బొమ్మ దీనికి కాళ్ళు కొడుకొని బుక్ నుంచి నిలుపు వేసేసి పైన నీళ్ళు చదువుకుని క్లాసుకి వెళ్ళేవాళ్ళు. ఆ బుక్ నుంచి మూసేటటువంటి వాళ్ళ యొక్క బలంలో ఇరుక్కున్నటువంటి ఆవగింజ ఏదైతే ఉన్నదో ఆ ఆవగింజంత మాత్రమే నేను నేర్చుకున్నాను చదువు. ఆ చదువుతోనే మా పాఠశాలలో కాళ్ళ వేసుకుని బతికాను. 31 సంవత్సరాల తెలుగు పండితుడిగా పనిచేసి 2004లో ఉత్తమ జిల్లా ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా పనిచేసి 2009లో పదవి విరమణ చేసి ఆ స్వగ్రామంలో జీవిస్తున్నాను. సార్ ఒకసారి చూడండి దగ్గర గురువు గారు వీలైనంత వరకు ఈ గ్రూప్ ఫోటోలు రేపు సంచికలో వేయటానికి మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించి వేదిక మీదకు వచ్చి మీ స్వీయ పరిచయాలతో జ్ఞాపికలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. నుండి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, టెక్స్ట్ బుక్స్, నోట్సులు బహుకరిస్తూ ఉన్నారు. వీరి తరువాత 2016లో గ్రంథాలయ వార్షికోత్సవాల్లో మధుర కవి నాల కృష్ణారావు గారి పురస్కారాన్ని పొందారు. వీరు సేవా రంగంలో వల్లూరి ఫౌండేషన్ హైదరాబాద్ వారికి బంగారు నింది అవార్డును పొందారు. వీరు మన కేఎల్ఎన్ సంస్కృత కళాశాల 1973వ సంవత్సరం బ్యాచ్. వారికి అభినందనలు సమర్పించుకుంటూ ఉన్నాం. జ్ఞాపికలు సార్ ఒకసారి చూడండి మేడం. ఒకసారి చూడమ్మా. ఎలా చూడండి ఒకసారి ఉన్నది. సార్ చూడాలి ఓకేనండి. ధన్యవాదాలు. గావులూరు శైలజ గారు, కోగట్టి అరుణకుమారి గారు, కూచిభట్ల శ్రీనివాసు గారు. వీరిలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. జిల్లా పరిషత్లో సర్వీస్ చేశాను 35 సంవత్సరాలు. హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యాను. ఇలా కలిపిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతాభివందనలు. నా పేరు జి శివపార్వతి. నేను తక్కువ కాలమే చేశాను. నేను 84 వరకు నేను జాబ్ చేయలేదు. 84లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్. కానీ నా సర్వీస్ అంతా వెస్ట్ గోదావరి. తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరంలో నేను